నన్ను కూడా నీ ప్రజలైన సమకూర్చి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటట్లుగా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నా బ్రతుకులో నువ్వు చేసిన కార్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. కాపరి లేని గొర్రెవలే చీకటి కలిగిన నా ఇష్టానుసారమైన స్థలాలకు మార్గాలకు తిరిగి చెడిపోయి ప్రభా క్రూర మృగాలకి ఆహారం పోలసిన నా బ్రతుకును మీరెంతగా ప్రేమించినారు, జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దయగలిగిన భూలోకములో నా మార్గమును చెరిపివేసుకొని ప్రభా నేను దుష్టుడనై దుర్మార్గుడనై పాపినై దౌర్భాగ్యుడనై ప్రభా నేను దిక్కుమాలిన వాడనై అనాథనై నేను ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు నన్ను ప్రేమించి నీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించి నా జీవితమును చక్కబర్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. మంచి కాపరువుగా నీ ప్రాణమును నా కొరకు పెట్టి నన్ను విమోచించినందుకే వందనాలు. దయగలిగిన తండ్రి, పచ్చిక కలిగిన స్థలాల్లో నన్ను పరుండజేస్తూ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ నా ప్రాణమునకు సేద తీరుస్తున్న మీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, గాఢాంధకారపు లోయ లాంటి ఈ లోకములో సంచరించినప్పటికీ కూడా ఏ అపాయమునకు భయపడక నీ దుడ్డుకరం నీ దండమును నాకు ఆదరణగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా శత్రువులు ఎదుటి నాకు భోజనము సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా. మరి నా గిన్నె నిండి పొర్లేటట్లుగా నన్ను ఆశీర్వదించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిరకాలము కృపాక్షేమములే నా వెంట వచ్చేటట్లుగా మీరు నిర్ణయించిన నీ ఆశీర్వాదం కొరకు వందనాలు. నిజంగా ఏమిచ్చి రుణం చెల్లించగలను ప్రభా. ఈ కాపరి లేని గొర్రెను మీరు కనికరపడి నువ్వు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతావందనములు ఆరాధన నా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయములో నీ బల ఎద్దుకు వస్తుంటుండగా నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా నన్ను మమ్మల్ని కూడా దర్శించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక సార్లు వినప్పటికీ, అనేక సార్లు గ్రహించినట్లుగా ఉన్నప్పటికీ కూడా వాక్యానుసారమైన జీవితమును జీవించలేకపోతున్న మా నిస్సహాయ పరిస్థితులను క్షమించమని మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మీ ధైర్య నస్తాలకు అప్పగించుకుంటున్నాం. శక్తిమంతుడైన సామర్థ్యత కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యంతో దర్శించి ప్రభా, మరి మా పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగిన వారు నీ వాక్యాన్ని అర్థం చేసుకుని నీకు లోబడి జీవించుట్లో వారు కూడా నేర్పించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా నీ వాక్య గ్రహింపు కలిగిన వారమై మా జీవితాన్ని దిద్దుకున్నట్లు కృప దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ మరొకసారి మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ నీ పరిశుద్ధ ఆత్మిక స్వేచ్ఛను అనుగ్రహించండి. నిష్ప్రయోజకమైన దాసుడను నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి
యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లుగా ఆత్మప్రాణదేహాలు సిద్ధపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా వారాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని బట్టి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసిన సమయంలో ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఎందుకు ఈ మాట ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడో ప్రతి వారం కూడా దాని గురించి మనం మొదట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు వాక్యానికి అప్పగించాడు, లేక వాక్యం వారికి ఎందుకు ఇచ్చాడు అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయములో 32వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. పౌలు అంటున్నాడు, దేవునికి ఆయన కృపావాక్యానికి కూడా మిమ్మల్ని అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు దేవునికి వాక్యానికి అప్పగించినాడంటే, చదవమ్మా. క్షేమాభివృద్ధి కలిగి చేసేవాడు, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించేవాడు కూడా ఆయనే. కనుక దేవుని యొక్క వాక్యం క్షేమాభివృద్ధి కలిగి చేస్తుంది. భూలోకములో జీవించినంత కాలం మన క్షేమాన్ని కలుగు చేస్తుంది. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన కొరకే సిద్ధపరచబడిన మరి స్వాస్థ్యం, అమూల్యమైన వాడబారని మహిమాయుక్తమైన స్వాస్థ్యాన్ని అది మనకి అనుగ్రహించగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉన్నది. కనుక ఈ లోకములో మరి మనము సుఖముగా, సౌఖ్యముగా, సంతోషముగా, క్షేమముగా జీవించాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంతవరకు దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో ఆ పరలోక రాజ్యాన్ని మనం అనుభవించాలి అంటే వాక్యం ఒక్కటే. అందుకొరకే ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీలో ఉన్న సంఘానికి రాస్తూ వచ్చినప్పుడు 13వ వచనములో ఈ మాట రాస్తూ వచ్చినాడు. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి కనుక మేమును మానక. కనుక తెస్సలోనికే సంఘం పౌలు బోధించినప్పుడు ఆ మాటలు వారు ఎలా స్వీకరించారంట, మనుష్యుల వాక్యము పౌలు చెప్తున్నాడు ఈ మాట అని అనుకోకుండా నిజముగా ఇది దేవుని మాటే, దేవుని నోట నుంచి వచ్చిన మాటే అని చెప్పి వారు అంగీకరించారట. ఇప్పుడు పౌలు అంటాడు, ఆ వాక్యమే ఏదైతే దేవుని మాట అని చెప్పి మీరు అంగీకరించారో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. అంటే మీ కార్యాన్ని నెరవేరుస్తుంది, మీ ఆశను తీరుస్తుంది, మీ అక్కరత తీరుస్తుంది. అంటే విశ్వాసులైన మీరు దేని కొరకు ఆశించారో, దేని కొరకు కోరుకున్నారో, ఏది ఇష్టపడుతున్నారో, ఏదైతే మీ జీవితంలో కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటినీ నెరవేర్చేది ఆ వాక్యమే. కార్యము సిద్ధింపచేసేది, మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది, మీరు ఆశించినది. అంతేకాదు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశపెట్టగలిగినది దేవుని యొక్క వాక్యం ఒక్కటే. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ వారికి నీ వాక్యం ఇచ్చానని చెప్పినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనములో. అపోస్తుడైన పౌలు ఇక తను శిరచ్ఛేదన చేయబడ్డానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది కనుక ఎఫెస్సులో ఉన్న పెద్దలను పిలిపించి వాళ్ళు కూడా అదే మాట చెప్పాడయ్యా, నా వెనకాల ఇంకా మిమ్మల్ని ఎవరికీ అప్పగించట్లేదు. అంటే తిమోతి, తీతు, ఎపఫ్రా, కనుక వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నేను అప్పగించట్లేదు కానీ దేవునికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ మనుషులే. మనుషుడు ఇంకొక మనుషుణ్ణి దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేడు. మనుషుడు ఇంకొక మనుషుణ్ణి నీతి మార్గంలో నడిపించలేడు. మనుషుడు ఇంకొక మనుషుణ్ణి సత్యమైన మార్గములో నిలవబెట్టలేడు. కనుక మనిషి మనిషే. ఎందుకంటే బలహీనత కలిగిన వాడు,
మాటలో, తలంపులో, ఉద్దేశములో, ఆలోచనలో, క్రియలలో ఏదో ఒక పరిస్థితుల్లో మానవుడు బలహీనత కలిగి ఉన్నాడు గనక, బలహీనత కలిగిన మానవుడు ఎప్పుడు కూడా ఇంకొక బలహీనుణ్ణి తీసుకుని వెళ్ళలేడు. అందుకే ప్రభు చెప్పినాడు, గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించగలడా? కనుక ఈ లోకములో అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరు, ఉపదేశకుడు మొదలుకొని విశ్వాసుల వరకు ప్రతి వారు కూడా ఏదో లోపం కలిగిన వారే. లోపమున్నవాడు ఇంకొక లోపం ఉన్నవాడిని సరిదిద్దలేడు కదా. ఏ లోపము లేనివాడే లోపమున్నవాడిని సరిదిద్దగలడు. కాబట్టి వాక్యము పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. నిన్ను నన్ను కూడా సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయగలిగినది దేవుని యొక్క వాక్యం ఒక్కటే. అందుకొరకే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో అన్నిటిని గురించి కూడా వాక్య ప్రకారం రాస్తూ వచ్చినాడు. అనగా దేవుని యొక్క మందిరములో యాజకులు ఏం పని చేయాలా, పరిచారకులు ఏం పని చేయాలా, లేవీలు ఏం పని చేయాలా, ఎవరి పనులు వారికి నిర్ణయిస్తూ వచ్చినాడు. ఎవరు ఎక్కడ ఉండాలా, సంఖ్యాకాండంలో మనం చూస్తాం. గుడారం చుట్టూ, ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలు అనగా కహతీలు, మరారీలు, అలాగే మరి గెర్షోనీలు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉండాలా. వీళ్ళ తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఎవరు ఏ దిక్కున ఉండాలా, తూర్పు దిక్కున ఎవరు ఉండాలా, పడమటి దిక్కున ఎవరు ఉండాలా, ఉత్తర దిక్కున ఎవరు ఉండాలా, దక్షిణ దిక్కున ఎవరు ఉండాలా. అలాగే దేవుని యొక్క మందసం సాగుతూ ఉన్నప్పుడు వాయిద్యాలు వాయించేవారు ఎక్కడ ఉండాలా, బోరలు ఊదేవారు ఎక్కడ ఉండాలా, పాటలు పాడేవారు ఎక్కడ ఉండాలా, గొర్రెపిల్లను వధించేవాళ్ళు లేక పశువులను వధించేవాళ్ళు ఎక్కడ ఉండాలా, అన్నీ కూడా ఒక క్రమమైన రీతిలో వాక్యానుసారంగా నిర్ణయించినాడు. అలాగే ఒక విశ్వాసితో ఇంకొక విశ్వాసి ఎలాగ జీవించాలా, భార్య భర్తతో ఎలా ఉండాలా, భర్త భార్యతో ఎలా ఉండాలా, తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాధ్యత ఏంటి, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో వారి విధేయత ఏంటి. కనుక ఇలాంటి సంగతులు అనేకం అంటే మనిషి పుట్టింది మొదలుకొని చచ్చే వరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో అన్నీ రాసినాడు. పుట్టిన దాని గురించి రాసినాడు, చచ్చిపోయిన దాని గురించి ఎలా రాసినాడు, అన్నీ కూడా మనిషి లోకములో జీవించే జీవితం అంతటి గురించి వాక్యములో రాయబడుతూ వచ్చింది. కనుక ఎలా జీవించాలా, ఏం చేయాలా, ఏ మనిషిని అడగక్కర్లేదు. చాలాసార్లు అనుకుంటాం, కుటుంబ పరిస్థితులు లేక ఈ లోకంలో జీవించే జీవిత విషయంలో ఏదైనా సందర్భం ఏదైనా వచ్చినప్పుడు మన పెద్దోళ్ళని అడుగుదాం, ఇంట్లో వాళ్ళు పూర్వీకులు కదా, అనుభవం కలిగిన వాళ్ళు కదా, పోయే వాళ్ళని అడుగుదాంలే అనుకుంటాం. వాళ్ళు కూడా బలహీనతలు గుండా వెళ్ళిన వారు మనకేం చెప్తారు? నిజంగా నీ జీవితమును దైవికమైన ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుకోగోరినట్లయితే మనుషుల దగ్గరికి పోవద్దు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పినాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కనుక మనుషుల దగ్గరికి పోవద్దు. మనుషులు యుక్తిపరులు, మోసగాళ్ళు, అబద్ధికులు, అన్యాయస్తులు, అక్రమస్తులు, పక్షపాతం కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి ఇష్టమైతే ఒకలాగా చెప్తారు, ఇష్టం లేకపోతే తప్పుడు సలహాలు చెప్తారు, తప్పుడు మాటలు చెప్తారు. అవతల వాళ్ళ జీవితంలో నాశనం చేయడానికి, పాడు చేయడానికి, కలవరపరచడానికి రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక ఏ మనిషిని నమ్మొద్దు, సలహాలకు ఏ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు. సలహాలన్నీ కూడా మంచి ఆలోచనలు చెప్పేవాడు దేవుడు ఒకడున్నాడు. 2 కొరింథీ 10వ అధ్యాయము 2 కొరింథీ 10వ అధ్యాయం 5-6 వచనాలు. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడత్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. 6 కూడా చదువు. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ఏమంటాడు ఇక్కడ పౌలు? ఏమంటాడంటే, అయ్యా, జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడత్రోసి. దైవికమైన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకము అంటే చాలామంది చాలా రకాల ఆలోచనలు చెప్తారు. ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు
ఉచితంగా కొంతమంది చెప్తారు, అడిగితే కొంతమంది చెప్తారు, అడగకపోయినా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా చేయాలనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా, నీ ఇష్టం, నా సలహా మాత్రం అది. ఇంకా ఎవరినైనా అడిగితే మా పూర్వకాలం ఎలా చేసేవాళ్ళం, మరి నీ ఇష్టం ఇలా చేస్తే బాగుంటుంది చూసుకో. ఇలాగ రకరకాలుగా ఎవరికి నచ్చిన ఆలోచన, ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళు చెప్తారు. అయితే ఎవరి ఆలోచన కరెక్ట్ అనేది నీకు నాకు తెలియదు. ఒక్కొక్క రాయి వేసి పోయారు అంతే మన మీద. ఇలాగైతే బాగుంటుంది, మరి నీ ఇష్టం చూసుకో. పెద్దోడిని చెప్తున్నాను, పెద్దదాన్ని చెప్తున్నాను, అనుభవం ఉన్నవాడిని చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. సరే మంచిది. ఆ అనుభవాలతో చెప్పేవాళ్ళు దైవికమైన భయం కలిగిన వారా, దైవికమైన జీవితం జీవించారా, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యక్తిగత బ్రతుకులు ఇవన్నీ కూడా దైవికంగానే సాగుతున్నాయా? అయితే వాళ్ళ అనుభవం ఏంటో ఒకసారి పరీక్షించి పరిశీలించు. అంత మాత్రం చేయమని చెప్పలే. ఏమని చెప్పాడంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఏం చేయాలట? 5వ వచనం ఆఖరి భాగంలో, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అంటే అన్ని పట్టురావాలా. ప్రభా, మా అమ్మ ఇలా చెప్పింది, మా నాయన ఇట్లా చెప్పాడు, నా భార్య ఎట్లా చెప్పింది, నా భర్త ఎట్లా చెప్పినాడు, నా పిల్లలు ఎలా చెప్పినారు, ఆ బంధువులు ఎలా చెప్పారు, స్నేహితులు ఎలా చెప్పారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఎలా చెప్పారు, మరి ఇవన్నీ నీ దగ్గర పెడుతున్నాను. నాకైతే దీంట్లో ఏ ఆలోచన మంచిదో ఏది కరెక్టో నాకు తెలియట్లేదు. నువ్వు ఆది అంతములు సమస్తం ఎరిగిన దేవుడు, నా అంతమున ఆరంభంలోనే ఎరిగిన వాడు కనుక నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా భవిష్యత్తుకి ఏది మంచిదో నువ్వే ఒక ఆలోచన తీసి చెప్పని అడిగితే ప్రభు కరెక్ట్ ఆలోచన చెప్తాడు. అది మనం చేయవలసిన పని. అలా చేయకపోవడం వల్ల చాలా కాలం ఇశ్రాయేలు 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ఎవరి వలన? రెహబాము వలన. అనగా సొలొమోను కుమారుడైన రెహబాము. సాధారణంగా తండ్రి చనిపోయిన తర్వాత మొట్టమొదట మంచి పని చేశాడు. పెద్దలందరినీ పిలిపించాడు. వాళ్ళ తండ్రి కాలంలో ఉన్న పెద్దలందరినీ పిలిపించి, అయ్యా మరి ఇలా వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలందరూ నా దగ్గరికి వచ్చారు, మా నాయన చాలా ఇబ్బందులు పెట్టాడంట, సొలొమోను చాలా భారం పెట్టినాడంట, కాబట్టి ఏం చేస్తానని చెప్పను వచ్చిన వాళ్ళకి అని అడిగాడు. అప్పుడు పెద్దలందరూ అన్నారు, అయ్యా మా నాయన బరువు మీ మీద నుంచి దించుతాను, మా నాయన చాలా బరువులు పెట్టాడు, భారాలు పెట్టాడు, అవన్నీ నేను దించుతాను, మిమ్మల్ని నెమ్మదిగా చూసుకుంటాను, సంతోషంగా చూసుకుంటాను, అధిక భారము మా నాయనకి లాగా పెట్టను నేను అని చెప్పు. అందరూ 12 గోత్రాలు కూడా నీకే లోబడి నీ చేతి కిందే ఉంటారని చెప్పినాడు. బాగుంది. అంతటితో, ఎందుకంటే పూర్వీకులు వాళ్ళ నాయన కాలం నుంచి ఉన్నవాళ్ళు, సరే చెప్తే అలా చేయవలసింది. వాళ్ళని పంపించేసిన తర్వాత తనతో తిరిగే కుర్రకారు ఉంది, యవనస్తులు, వాళ్ళని పిలిచాడు. ఒరే ఇలా వచ్చారు, 12 గోత్రాల్లో ఇలా వచ్చారు, మరి ఏం చేయమంటే వాళ్ళు అన్నారు, చూడు మా నాయన నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంటుందని చెప్పు. ఇంకా బరువుగా చేస్తాను. ఎలాగంటే ఎవడన్నా ఉంటాడండి, మొత్తం 10 గోత్రాల వాళ్ళు కూడా, ఒరే ఇంకా మనకి దావీదులో భాగం లేదు, వీడు పని చేయడు, వీళ్ళ నాయన కంటే బరువు అంట, వీళ్ళ నాయన నడుము కంటే ఈడి చిటికినేలే బరువు అంట, ఇలాగే తీడితో మనకు కుదరదని చెప్పేసి మొత్తం 10 గోత్రాలు కూడా వేరైపోయారు. యూదా బెన్యామీను గోత్రాలు మాత్రం తనతో పాటు ఉన్నాయి. జాగ్రత్త. ఒక్కొక్కసారి చెప్పే ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉంటాయి. త్వరపడి ఎవడ ఆలోచన చెప్పున వెళ్ళొద్దు. మానవుడిగా, ఒకవేళ సేవకుడిగా నేను చెప్పినా అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన కాకపోతే దానితో పాటు వెళ్ళొద్దు. అది దేవుని చిత్తమైన. ఇప్పుడు నాకు బయలుపరిచింది నీకు కూడా బయలుపరచాలి. నీకు నాకు సమానంగా బయలుపరిస్తే అది దేవుని చిత్తం. ఇప్పుడు అపోస్తుడైన పౌలు దమస్కు మార్గంలో వెళుతున్నాడు. దేవుడు దర్శించాడు, ఆ గుర్రం మీద నుంచి పడిపోయినాడు, గొప్ప వెలుగు చూసినాడు. అప్పుడు సౌలుతో చెప్పాడు దేవుడు, అననీయ అనేవాడు వస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని. ఇదే పరిశుద్ధాత్మ వెళ్ళి అననీయకు చెప్పింది, సౌలు అనేవాడు
తార్సుకు చెందిన సౌలు అనేవాడు దమస్కు మార్గంలో వాడు పడి ఉన్నాడు, నువ్వు వచ్చి ప్రార్థన చేయడం వాడు దర్శనంలో చూశాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు. ఇద్దరికి ఎవరు చెప్పారు? కాబట్టి పౌలుకి ఎవరు చెప్పారో అదే ఆత్మ అననీయతో చెప్పాలి, అననీయతో ఎవరు చెప్పారో అదే ఆత్మ పౌలుతో చెప్పాలి. నాతో చెప్పిన దేవుడు నీతో చెప్పాలా, నీతో చెప్పిన దేవుడు నాతో చెప్పాలా, రెండు కరెక్ట్గా సరిపోవాలి. అప్పుడు అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం. అప్పుడు నువ్వు ముందుకెళ్ళి. సేవకుడు కదా చెప్పేశాడంటే సేవకుడు దేవుడు ఏంటి ఏమన్నా? కనుక సేవకుడు కూడా ప్రార్థన చేసి నిన్ను అడుగుతాడు, నీ 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 ఉద్దేశం ఏంటి, దేవుడు నీకేం బయలుపరిచాడు, నీకేం ఇచ్చాడు ఆలోచన. రెండు కోయిన్సైడ్ అయితే దేవుని చిత్తం. అలా చెయ్యాలా, అది ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు రెహబాము చేసిన పని ఏంటంటే వాళ్ళ పెద్దలు చెప్పిన మాట త్రోసిపుచ్చినాడు, పిల్లలు చెప్పిన ఆలోచన చెప్పిన ప్రకారం వెళ్ళినాడు. ఏమైపోయింది? వెంటనే రాజ్యం, ఇశ్రాయేలు 12 గోత్రాలు 2 రాజ్యాలు అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం ఒకటి, యూదా రాజ్యం ఒకటి. ఇలా రెండు చాలా సంవత్సరాలు ఇంచుమించు ఇశ్రాయేలు వారు అష్షూరు రాజు కిందకి ఇశ్రాయేలు వారు వెళ్ళిపోయారు. బబులోను రాజు చేతి కిందకేమో యూదా బెన్యామీను గోత్రాలు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తరువాత అప్పుడు కూడా సరిగా కలవలేదు. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు వేరు, యూదా వేరు అన్నట్టుగానే వారు కొంతమంది ఉండిపోయినారు. చూసారా, ఒక్కడు చేసిన తప్పుడు పని, నువ్వు తీసుకున్న తప్పుడు ఆలోచన తరతరాలకి, యుగాలకి, పిల్లల తరాల వరకు కూడా ఎంత నష్టాన్ని తీసుకుని వచ్చింది. దయచేసి నువ్వు తీసుకునే ఆలోచన తొందరపాటు నిర్ణయం కాకూడదు, తొందరపాటు ఆలోచన కాకూడదు. ఒకసారి దేవుడిచ్చిన వాక్యం నీకు ఒక అనుమానంగా ఉంటే రెండోసారి అడుగు. గిద్యోను అడిగినాడు, నేను ఫిలిస్తీన్లను జయిస్తాననే సూచన ఏంటి, నాకు సూచన ఇమ్మన్నాడు. అప్పుడు గిద్యోనే అడిగినాడు. ఒక బొచ్చు తీసుకుని వచ్చాడు, రాత్రంతా బయట పెడతాను, బొచ్చు మీద మాత్రమే మంచు పడాల, మిగతాదంతా పొడిగా ఉండాలి. పొద్దుట లేచి చూసినాడు, బొచ్చు మీద మాత్రం నీళ్ళు, అది పిండితే నీళ్లు వచ్చాయి, మిగతాదంతా పొడిగా ఉంది. దాంతో సంతృప్తి పడలేదు. అలా కాదు, ఇంకొకసారి, ఈసారి చుట్టూ తడిసిపోవాలా, బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. సరే అన్నాడు. మరుసటి రోజు పొద్దుట లేచి చూస్తే చుట్టంతా తడిచిపోయింది, బొచ్చు మాత్రం చూస్తే చాలా పొడిగా, మరి ఏమి తడి లేకుండా ఉన్నది. నీవు కూడా ఏదైనా ఒక విషయంలో ప్రభు యొక్క ఆలోచన అడిగినప్పుడు, ఒకసారి అది నీకు నిశ్చయం కానప్పుడు రెండోసారి అడుగు, ఏం తప్పులేదు. దేవుడేమి దాని గురించి నేను గద్దించడు. ఎందుకంటే నిశ్చయపరుచుకోవడం, ఇది కాయపరుచుకోవడం, కరెక్ట్గా ఇది దేవుని చిత్తం అని తెలుసుకోవడానికి తీసుకునే నిర్ణయం. కొన్నిసార్లు తొందరపాటుతో, అంటే అన్నీ సమకూడితే దేవుని చిత్తమే అనుకుంటాం. ఎలాగంటే అపోస్తుల కార్యముల్లో పౌలును ఖైదీలను తీసుకుని వీళ్ళు రోమాకు బయలుదేరారు. బయలుదేరేసరికి పౌలు అన్నాడు, మనం ప్రయాణం చేయడం మంచిది కాదు, మనకి ఓడలో ఉన్న వాళ్ళకు కూడా మంచిది కాదు అని చెప్పినాడు. అయితే శతాధిపతి పౌలు చెప్పింది నమ్మలేదు. 27వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాడు. ఎందుకు నమ్మాడు అంటే, ఓడ యజమానుడు ఎప్పటి నుంచో ఓడ మీదే ఉంటున్నాడు. తర్వాత ఓడ నావికుడు అంటే ఓడను నడిపించేవాడు. కాబట్టి నడిపించేవాడు యజమానుడు. వీళ్ళు తెల్లారు లేస్తే సముద్రం మీద ఉంటారు, వాళ్ళు చెప్పింది నమ్ముతామా, లేకపోతే నేను మధ్యలో వెళ్ళి ఇలా కాదు అంటే నమ్ముతారా చెప్పండి? మన పోలవరం దగ్గర స్టీమర్ ఉండేది అవతల దాటడానికి. ఎవరైనా వాళ్ళు ఎప్పటి నుంచో నీటి మీద నడక, వాళ్ళు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఏదైనా వాళ్ళు చెప్పాలి కానీ నేను మధ్యలో దూరి నీటి గురించి కానీ, ఆ స్టీమర్ గురించి, పడవ గురించి కానీ ఏమీ తెలియనోడిని నేను ఏదైనా చెప్పరేసుకో, ఎవరు మూసుకోవయ్యా, నీకేం తెలుసా, ఇంత సంవత్సరానికి ఒకసారి అమాస్కో పున్నానికి నువ్వు పడవ ఎక్కుతావు, నీకేం తెలుసు అంటారు. ఖచ్చితంగా అందరూ అంటారు. పౌలును కూడా అలాగే అన్నాడు, నీకేం తెలుసయ్యా, నువ్వేనా ఓడ నడిపోవా, పడవ నడిపోవా, ఓ చెప్తున్నావు ఉరుకా అన్నాడు. ఊరుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, కొంతసేపు అయిన తర్వాత దక్షిణపు గాలి మెల్లగా విసురుతుందంట. వీళ్ళు అనుకున్నారు, ఓ దేవుని చిత్తమే ఇది, లంగరెత్తి నడండి, దేవుని చిత్తం కాకపోతే ఈ దక్షిణపు గాలి ఎందుకు వస్తుంది,
మొట్టమొదట అలాగే ఉంటుంది. సైతాన్ని చేసేది కూడా దేవుని చిత్తంలాగే చూపించేస్తాడు. అంత కరెక్ట్గా మనం బయలుదేరిన తర్వాత అసలు రంగు బయటెడుతుంది అనమాట. చాలామంది అలాగే ఎవరినైనా ఎక్కడికైనా బయలుదేరి తీయాలనుకోండి, కూడా తీసుకెళ్ళాలి, ఏం చేయాలనుకోండి, చాలా మంచి పాటలు చెప్పి ఇక్కడికే ఈ పక్కనే వచ్చేద్దాం 10 నిమిషాల్లో. బయలుదేరి వెళ్ళిన తర్వాత అప్పుడు అసలు రంగు బయటెడుతుంది. ఆ వేళకి రాలేకపోవచ్చు, రాత్రి 10 అయిపోవచ్చు, 9 అయిపోవచ్చు, లేకపోతే మరుసటి రోజు కావచ్చు. ఇప్పుడు అలా సైతాన్ని కూడా అలాగే చేసినాడు. దక్షిణపు గాలి అనేసరికి అందరూ అనుకున్నారు మన ఆలోచన కరెక్టు, వీడికేం తెలుసు పౌలుకి, నడండి అన్నారు. కాసేపు ఉన్న తర్వాత ఏమైందట, ఊరకులోను అను పెనుగాలి క్రేతి మీద నుండి విసిరేను. ఇప్పుడు అసలు రంగు బయటపడింది. జాగ్రత్త. అందుకే ఒకసారి కాకపోతే రెండోసారి దేవుని చిత్తాన్ని అడుగు. ఇప్పుడు ఎంత భయంకరం అయిపోయిందంటే, వాడ సరుకులు పడేశారు, వాడ వస్తువులు పడేశారు, తినుబండారాలు అన్నీ పడేశారు. భయంకరమైన గాలి వారి జీవితాన్ని అతాకుతలం చేసింది. ఒకటి దక్షిణపు గాలి, తర్వాత ఒకటి ఎదురు గాలి, 27వ అధ్యాయం 4వ వచనం. 2 గాలి, 3వది దక్షిణపు గాలి, 4వది పెనుగాలి 14వ వచనం, 5వది 15వ వచనం గాలికి ఎదురు నడవలేక, ఎదురు గాలి. అలాగే 15వ వచనం ఆఖరి భాగం, గాలికి కొట్టుకుని పోతిమి. ఆ తర్వాత 7వది 20వ వచనం పెద్ద గాలి. 7 రకాల గాలులు వారిని చెదరగొట్టినాయి. జాగ్రత్త. నీ ఆలోచన దేవుని చిత్తానుసారమైనది కాకపోయినట్లయితే, దేవుని చిత్తానుసారమైనది అయ్యి ఉండకపోతే, ఈ 7 గాలులు కూడా నీ జీవితాన్ని అతాకుతలం చేస్తాయి. నువ్వేం చేయలేవు. చివరికి వాళ్ళు చేసింది ఏంటంటే, ఆ సరుకులన్నీ కూడా పడేసి వాడను తేలిక చేశారు. అయినా ఉపయోగం లేదు. ఏదో ఒక స్థలములో పోయి వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. కనుక ఎందుకు దేవుడి మాటలు సెలవిస్తున్నాడంటే, మనము అనవసరమైన అందరి ఆలోచనలు తీసుకోవద్దు. చాలాసార్లు మొకమాటానికి వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన చెప్పి మనం వెళ్ళిపోతాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలమైతే దేవుని చిత్తం విషయంలో మొకమాటము లేకుండా ఉండాలా. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ భవిష్యత్తులో జరిగే కార్యాల విషయంలో నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరి మొకమాటం లేకుండా సంపూర్ణమైన దేవుని చిత్తం అయితేనే వెళ్ళాలి. దీంట్లో మొకమాట పడొద్దు. మొకమాట పడిన తర్వాత వచ్చే నష్టానికి మరి దేవుడు కారణం కాదు, ఎవరు కారణం కాదు. నీ జీవితాంతం కూర్చుని ఏడవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం, ఈ కొరింథీ పత్రికలో చెప్పినాడు, ప్రతి ఆలోచనను చెరపట్టి దేవునికి అప్పగించాలి. అంటే దేవుని వాక్యానికి అప్పగించాలి. అప్పుడు ఏం చెప్పినాడు? ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం చదివాం కదా, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది. దేవుణ్ణి అడగండి, మనుషుల్ని అడగమనలేదు ఇక్కడ. దేవుణ్ణి అడగండి, మేలు కలిగే మార్గం ఏదైనా అడగండి, అందులో నడుచుకోండి. కాబట్టి వాక్యానికి ఎందుకు అప్పగించాడంటే, నీవు నేను వాక్యానికి అప్పగించుకున్నప్పుడు నష్టము కానీ, కీడు కానీ, అపాయము కానీ, ప్రమాదము కానీ, సిగ్గు కానీ, నింద కానీ, అవమానం కానీ ఏది సంభవించదు. వాక్యానికి అప్పగించుకోకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళిన తర్వాత ఇవన్నీ సంభవిస్తే దేవుని మీద నేరం వేయొద్దు. దేవుడా, ఇన్ని తిప్పలు పెట్టావా, ఇన్ని బాధలు పెట్టావా, ఇన్ని శ్రమలు తెచ్చావా, ఇన్ని కష్టాల్లో పడేసావా, ఏం దేవుడా నువ్వు దేవుడువేనా, నీకు దయ ఉందా, కనికరం ఉందా, ప్రేమ ఉందా, వాత్సల్యత ఉందా? ఎన్ని చదువుతామంటే చదువు చేయవలసింది నువ్వు చేయకుండా, నువ్వు మానేసి, నువ్వు తప్పిపోయి దేవుని మీద పడతావెందుకు? కనుక నీ గురించి రాయబడింది, నీ బిడ్డల గురించి రాయబడింది, నీ భర్త గురించి రాయబడింది, నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి, నువ్వు నడవలసిన మార్గం గురించి అన్నీ రాసి పెట్టిన తర్వాత చదివే ఓపిక నీకు లేదు, చదివే సమయం నీకు లేదు. నువ్వు చదువు. తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోపడి ఉండాలో దేవుడు రాసి ఉంచాడు. కనుక మనం పిల్లల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం కొన్ని సంగతులు మనం ధ్యానిస్తూ వచ్చినాం. పిల్లలు ఏ విధంగా ఉండే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. సామెతల గ్రంథంలో రాయబడింది ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి
తొలగిపోడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో రాయబడింది ఏంటంటే లేదా వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. కాబట్టి పిల్లల విషయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన పిల్లలు దేవునికి ఇష్టలైన వారిగా, అంగీకారం కలిగిన వారిగా ఉండాలని కోరినట్లయితే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులకు విధేయత లేకపోవడం వల్ల ఎన్ని రకాల పరిస్థితులు వారి జీవితంలో సంభవిస్తూ వచ్చినాయి, ఎన్ని రకాల పరిస్థితుల్లో వారు వెళుతూ వచ్చినారు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను ఘనపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని. చూసారా పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కీర్తన 34వ అధ్యాయంలో చెప్పినాడు, పిల్లలారా అని ప్రారంభించి కీర్తన 34 మీరు వచ్చి నా మాట వినుడి. 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు. కనుక గత దినాల్లో మనం చూసినాం, కయ్యను తల్లిదండ్రుల యొక్క భయం లేకపోవడం వల్ల, తల్లిదండ్రుల యొక్క మాట వినకపోవడం వల్ల దేశదిమ్మరైపోయినాడు, శాపగ్రస్తుడైపోయినాడు. ఏశావు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం, తల్లిదండ్రుల యొక్క మాట వినలేదు. కానాను స్త్రీలంటే తండ్రికి అసహ్యమని తెలిసి మరలా పోయి ఇష్మాయేలు కుమార్తెను పోయి పెళ్లి చేసుకున్నాడు. వద్దంటే, కాదంటే, కుదరదంటే పోయి వాళ్ళ నాయన చెప్పినాడు, వాళ్ళ అమ్మ చెప్పింది, వీళ్ళ వల్ల నా మనసు, నా యొక్క హృదయం కృంగిపోయిందని చెప్పింది. కాబట్టి అయినా సరే ఏశావు వెళ్ళి తల్లిదండ్రులు వద్దన్న దాన్నే పోయి చేసుకున్నాడు. ఏం ఆశీర్వాదం పొందినాడు? భూసారము లేక పైనుండి మంచు లేక ఉండే భూమిని దేవుడు అతనికి ఇచ్చినాడు. కనుక ఏశావు సంతానం, కయ్యను సంతానం ఈ రోజున శాపగ్రస్తులైన సంతానం అయిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులకు లోబడలేదు, తల్లిదండ్రులకు విధేయత చూపించలేదు, తల్లిదండ్రులకు మాట వినలేదు. అలాగే సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. నాజీరు చేయబడినవాడు. తల్లిదండ్రులు చెప్పినారు, అయ్యా ఇశ్రాయేలులో ఎవరూ లేరనుకుని నువ్వు పోయి ఫిలిస్తీన్ల కుమార్తెను కోరుకుంటున్నావా అంటే, లేదు నాకు ఆమెనే కావాలా. ఆ విధంగా తన జీవితాన్ని చెడగొట్టుకున్నాడు. దేవుని చేత ఏర్పరచుకోబడిన సంసోను చివరికి ఎంతో నిస్సహాయ పరిస్థితుల్లో, దేవుని పాత్రగా ఉండవలసిన వాడు నిస్సహాయ పరిస్థితుల్లో కళ్ళు పీకివేయబడి ఆ రోజున చనిపోయిన వారితో అతను కూడా చనిపోయినాడు. కనుక తల్లిదండ్రులకు లోబడకపోవడం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి. ఏమని చెప్పాడు మత్తయి సువార్త 15వ అధ్యాయములో, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనా తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చెను. పిల్లలారా జాగ్రత్త, నీ తల్లిని తండ్రిని సన్మానించాలా, గౌరవించాలా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ధర్మమే నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించకపోవడం వల్ల జీవితంలో వారి యొక్క బ్రతుకును మరి సర్వనాశనం చేసుకున్నారు. దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రిని ఘనపరచలేదు సరిగదా, తండ్రి మీదనే యుద్ధం ప్రకటించి అవసరమైతే తండ్రినే చంపాలనుకున్నాడు. అహీతోపేలుతో ఆలోచన చేసి దావీదును చంపడానికి పూర్తి పన్నాగం పన్నాడు. తన యొక్క జీవితం మధ్యలోనే చాలా అందగాడు, ఇశ్రాయేలులందరిలో కూడా అందగాడు. ఏం ప్రయోజనం? భూమికి ఆకాశానికి మధ్యలో వేళ్లాడి అతను శిరచ్ఛేదన చేయబడుతూ చంపబడుతూ వచ్చినాడు, బాణములతో కొట్టి చంపబడుతూ వచ్చినాడు. తన కాలానికి ముందే చచ్చిపోయినాడు, తన వయసుకు ముందే చచ్చిపోయినాడు, దేవుడు తనకు నిర్ణయించిన జీవితానికి ముందే చచ్చిపోయినాడు. అధికమైన దుర్మార్గ పనులు చేయకుము, ప్రసంగి గ్రంథము. నీ కాలమునకు ముందే నువ్వు ఎందుకు మరణమవుతావు? ఈరోజు యవనస్తులు అనేకులైన వారు తల్లిదండ్రులను తృణీకరించి, తల్లిదండ్రులను తోసివేసి, తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా, లెక్క చేయకుండా, పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి చిన్న వయసులోనే, యవన ప్రాయములోనే, తక్కువ వయసులోనే వాడు ప్రాణాలు పోగొట్టుకున్నారు, చెడగొట్టుకున్నారు. ఎంతమంది ఈ రోజున
ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో, ఈ న్యూస్లో, మీడియాలో చూస్తూ ఉంటే ఎంతమంది యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు. దేవుడు నీకు నిర్ణయించిన ఆయుష్ ఉంది, దేవుడు నీకు నిర్ణయించిన జీవితం ఉన్నది, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం ఉన్నది. ఇవన్నీ పొందకుండా నీ సొంత ఆలోచన తలంపులు బట్టి ఎందుకు నష్టపోతావు? ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? మనందరికీ తెలిసిన భాగం లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. అనేక సార్లు విని 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 చెవులు మోత ఎక్కిపోయి చెవులలో శేషం వేసుకున్నట్టు వేసుకున్నారేమో చాలామంది యవనస్తులు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనములో, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని, మనకి సింపుల్గా కొన్ని మాటలతో రాస్తుంది కానీ అంతకుముందు ఎన్నిసార్లు బ్రతిమాలు ఉంటాడు, నాయన వద్దురా, బయటికి వెళ్ళొద్దురా, కావలసినంత ఆస్తి ఉంది ఇక్కడే అనుభవించరా, కావాలంటే నీ స్నేహితుని ఇక్కడ తెచ్చుకోరా, వద్దురా బయటికి వెళ్ళొద్దురా, లోకం మంచిది కాదురా. ఎన్నిసార్లు మీ నాయన బ్రతిమాలినాడో, మీ అమ్మ బ్రతిమాలిందో ఎప్పుడైనా విన్నావా? యవనస్తుడా, చదువు లేదని, వాడికి ఏమీ తెలియదని చెప్పి వాళ్ళని తృణీకరించి వాళ్ళని త్రోసివేసి, నీకేమొచ్చు, 5వ తరగతి చదువుకున్నావు, 6వ తరగతి చదువుకున్నావు, అసలు చదువు చదువుకున్నావా, మీ ఎంత చదివాను అనుకుంటున్నావు? వీడు చదివింది 10th ఇంటర్మీడియట్. ఆ 10th ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ కూడా వీడికి సరిగ్గా చేత కాదు. బట్టి అవతరుడు పుస్తకం చూసో యువతరుడు పుస్తకం చూసో రాసిన మార్కులు అనమాట ఇవన్నీ కూడా. పాస్ అయ్యేసరికి కాలర్ పైకి వచ్చేస్తుంది దానికి. అదే ఈ కాలర్ ఎలా ఉండేది, ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మని అంటాడు, వాళ్ళ నాయన అంటాడు, నీకేం తెలుసు, ఊరుకో చాలిక. మా మనవడు కూడా నేర్చుకున్నాడు వాళ్ళ అమ్మని, చాలు అడిగేం తెలుసు. ఈరోజు యవ్వనస్తులు అలాగే తయారయ్యారు. మీకేం తెలుసు? నువ్వు 10th చదివో, సబ్జెక్ట్ ఏంటో చెప్పు, సైన్స్ ఏంటో చెప్పు, సోషల్ ఏంటో చెప్పు, ఏముందో చెప్పు. ఇంటర్మీడియట్ చదువు, సబ్జెక్ట్ ఏంటో చెప్పు, నువ్వు చదివి సబ్జెక్ట్ ఏంటో. పోని బీటెక్ చేసావు, బీటెక్ సబ్జెక్ట్ ఏంటో చెప్పు. నువ్వు బట్టి 4 ముక్కలు అక్కడ రాస్తే ఆడేసిన మార్కులు, అత్యవసర మార్కులు, బీటెక్ అంటే ఇంజనీర్ పట్టా నీ చేతికి వచ్చేసింది అని నేనేమనుకున్నావు? ఆ టెక్, ఈ టెక్, బీటెక్, ఈ టెక్కలన్నీ నేనే. ఎవడైనా ఉద్యోగం ఇస్తాడా నువ్వు చదివిన బీటెక్కి? పట్టుకుని సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళు ఎక్కడికైనా, ఏ కంపెనీకైనా. వాడు వెంటనే చెప్పే మాట ఏంటంటే, నువ్వు కొన్ని కోర్సులు నేర్చుకుని రానైనా నువ్వు చదివిన చదువు నాలుగు గీసుకోవడం కూడా పనికిరాదు, పట్టుకెళ్ళి బీటెక్ అంటాడు. అక్కడి నుంచి అమ్మనో నాయన్నో నెలకు 10,000 పంపు, నేను హైదరాబాద్లో ఉండాలా, కోర్సులన్నీ నేర్చుకోవాలా. కోర్సు నేర్చుకునేది 1-2 గంటలు, ఇటు తిరిగేదంతా మిగతా 22 గంటలు హైదరాబాద్ చుట్టూ తిరిగి వచ్చేది. పాపం ఇక్కడ తల్లిదండ్రులు ఏమన్నా, మా కొడుకు హైదరాబాదులో నేర్చుకుంటున్నాడంటే అడుగు డబ్బులు పంపాలి, ఇటు తింటాడు తిండు, బట్టలు కుట్టించుకోడు, రక్తం చెమటగా మార్చి నెల వచ్చేసరికి ముందే 10,000 నాయన బ్యాంకులో వేస్తాను, జాగ్రత్త నాన్న, బాగా చదువుకో. ఇది సంవత్సరం అయిపోయి 2 సంవత్సరాలకు ఉద్యోగం సద్యోగం లేదు, బాగా పంపుతున్నారు, ఆ కోర్సు ఈ కోర్సు అని చెప్పేసి తిరిగి వచ్చేది. చాలాసార్లు బాధ్యత కలిగి తల్లిదండ్రులు బాధ్యత ఎరిగి జీవితాన్ని చక్కదిద్దుకునే వాళ్ళు ఎంతమంది, బాగు చేసుకునే వాళ్ళు ఎంతమంది. తండ్రి చెప్పాడు, నాయన వద్దురా, లోకం మంచిది కాదు, లోకం చెడిపోయింది, దాని జోలికి వెళ్ళొద్దు. మాయలోకము మోసపోకుము, రక్షణ కలుగును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ కలుగును నీకు. అన్నదమ్ములు, భార్య బిడ్డలు, ఇవన్నీ ఆ పాటలో ఉంటాయి. లోకం అనేది మోసగించే లోకం, ఆకర్షణలతో పాడు చేసే లోకం. ఈ చిన్న కుమారుడు తండ్రి మాట వినలేదు. నా ఆస్తి ఇస్తావా చస్తావా? తల్లిదండ్రులు మక్కువతో వీడేమైపోతాడు,
ఇవ్వనంటే జీవితాన్ని నాశనం చేసుకుంటాడేమో అని చెప్పేసి కట్టగట్టి మూటగట్టి చేతికిస్తే వీడి జీవితాన్ని ఎంత నష్టపరుచుకున్నాడు. తిరిగాడు, తిన్నాడు, త్రాగాడు, అనుభవించాడు, స్నేహితులతో విచ్చలవిడిగా తిరిగినాడు, కాలు కడ్డు లేకుండా తిరిగినాడు. ప్రియ సోదరి సోదరుడు, ఈ రోజున యవ్వనస్తులైన వారు అలాగే ఉన్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రుల యొక్క మాట లెక్కలేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, ఘనత లేదు, భయం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగులాడుతూ ఉన్నారు. దానికి తోడు సెల్ ఫోన్, టచ్ ఫోన్ ఒకటి. అది ఇవ్వకపోతే ఇంకేముంది, తల్లిదండ్రులే ముందు ఉంటున్నారు. వీడు అడిగేదానికంటే ముందు ఆన్లైన్ అంటండి. ఆన్లైన్ ఫోన్ ఉండాలంట. 10,000, 15,000, 20,000 ఖరీదుకి వెనకాడకుండా ఫోన్ కొనిస్తున్నారు. మంచిదే, కొన్నాటికి మంచిదే, నేను కాదని చెప్పట్లేదు. అయితే అక్కడ నుండి వారి జీవితాన్ని ఎంత నష్టపరుచుకుంటున్నారు ఎప్పుడైనా గమనించారా? పిల్లరా, యవనస్తులారా, పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తల్లి మాట వెనక, తండ్రి మాట వెనక తన జీవితాన్ని ఎంత నష్టపరుచుకున్నాడు. ఇప్పుడు పోయినాడు. ఒక మాట రాసినాడు అక్కడ. ఏమని రాసినాడంటే, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. చెడ్డ వ్యాపారం వల్ల పాడు చేసినాడు. రకరకాల వ్యసనాలకు బానిస అయిపోయినాడు. త్రాగుకు, జూదానికి, వేశ్యలతో తిరిగేదానికి తన జీవితాన్ని దుర్వ్యాపారం వల్ల నాశనం చేసినాడు. పెద్ద కొడుకు అదే అన్నాడు, 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్వును దూడను వధించావా? ఏం చేశాడు వీడు? ఆస్తి అంతా ఇస్తే అన్ని సమకూర్చుకుని దూరదేశానికి పోయి ఇష్టానుసారమైన వ్యసనాలకు బానిసై ఈ రోజున ఎంతోమంది యవనస్తులు ఖైనీకి బానిసలైపోయినారు. అది నవ్వులుతున్నారు. ఎంత భయంకరమంటే వారి జీవితం. ఇంకా రకరకాల పరిస్థితులకి వారు బానిసలైపోయినారు. కనుక జాగ్రత్త యవనస్తులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దుర్వ్యాపారం వలన జీవితం నాశనం చేసుకుని ఎంతవరకు తెచ్చుకున్నాడంటే, పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. ఆకలి తీరక, ఆకలి ఓర్చుకోలేక పందులు తినే పొట్టు కుడితి తినడానికి, 2-3 రోజులు మగ్గబెట్టిన కుడితి తినడానికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకొరకే నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే, నీ తల్లిదండ్రులను గౌరవించకపోతే నీ జీవితానికి వచ్చే నష్టం అంత ఇంత కాదు. కడుపు కారిపోతుంది. ఎవడు పిడికడు మెతుకులు పెట్టలేదు. పందులు కాసినందుకు కూడా సరైన ఆహారం పెట్టలేదు. ఆఖరికి ఆ కడుపు మార్చుకుని ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తినే కుడుతూ పందులతో పోరాడి పందివలే ఆ మూతి ఆ కుడితిలో పెట్టి తిందామనే దౌర్భాగ్యమైన పరిస్థితికి జారుతూ వచ్చినాడు. జాగ్రత్త యవనస్తురాలా, యవనస్తుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి మాట చెవిని పెడితే కనుక ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితం చూసినప్పుడు దుర్వ్యాపారం వలన పాడు చేసేసినాడు. మొత్తం అంతా చెడగొట్టేసుకున్నాడు. తండ్రి బతిమాలాడు. కాళ్ళ ఏళ్ళ పట్టుకుని బ్రతిమాలారు. వద్దు నాయనా, వద్దురా, వెళ్ళొద్దురా, చేయొద్దురా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు చదివే చదువు, నువ్వు తీసుకునే కోర్స్ దేవుని చిత్తమేనా? నువ్వు చదవాలనుకున్నది దేవుని చిత్తమేనా? నువ్వు చేయాలనుకునే పని దేవుని చిత్తమేనా? నువ్వు వెళ్ళాలనుకున్నది దేవుని చిత్తమేనా? నువ్వు ఉండాలనుకున్నది దేవుని చిత్తమేనా? ఎప్పుడైనా ప్రార్థించి వెళుతున్నావా? రక్షించబడిన యవనస్తులే చాలామంది ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుక్కున్నట్ట దాఖలాలు ఏమీ లేవు. వాళ్ళు అనుకోవడం, వెళ్ళిపోవడం. కాదంటే ఇంటికాడ కోపగించి కూర్చోవడం, ఏడుస్తూ కూర్చోవడం, ఎందుకు వచ్చిన గొడవ అని తీసుకెళ్ళి వాళ్ళు ఎంత దూరం అంటే అంత దూరంలో జాయిన్ చేయడం, ఎక్కడంటే అక్కడ జాయిన్ చేయడం. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. దేవునికి ఆశీర్వాదాన్ని చెడగొట్టుకోవద్దు చేతులా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలైన వారితో. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. నీ తల్లి తండ్రి రక్షించబడిన వారైతే, ప్రార్థనా పరులైతే దయచేసి వాడు ప్రార్థన చేసి చెప్పిన దానికి వెనకంజ వేయద్దు.
కాదని త్రోసివేయద్దు, తృణీకరించొద్దు. తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. బుద్ధి వచ్చింది కనుక తిరిగి వచ్చిన, అక్కడ రాసిన మాట ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడు 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేది, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనసులతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తండ్రి మాట పెడచెవిని పెట్టినావా? నీ తల్లి మాట పెడచెవిని పెట్టినావా? నీ ఆలోచన, తలంపులు, ఉద్దేశములు, కోరికలను బట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావా? తప్పైన కుమారుడు అలాగే వెళ్ళిపోయినాడు. ఎంతో బ్రతిమాలిన ఆగలేదు. చివరికి తన జీవితం పందులతో సమానమైపోయింది. పందివలే బురదలో పొర్లి, బురదలో దొర్లి, కంపు కొడుతూ, వాసన కొడుతూ జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చినాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు ఇంతవరకు నీ తల్లి మాట త్రోసివేసి, నీ తండ్రి మాట త్రోసివేసి, నీ ఇష్టానుసారమైన ఆలోచనలు చొప్పున నిర్ణయాలు తీసుకుంటున్నావేమో నీ భవిష్యత్తు కొరకు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి అప్పగించు. పురాతన మార్గం పరిశీలించి చూడుడి, మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునేటప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది, మీకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ప్రతి ఆలోచన చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లుగా అప్పగించు. నువ్వు జ్ఞానం అని అనుకోవద్దు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అన్ని విషయములలో, అన్ని విషయాలలో, నువ్వు కూర్చున్న, లేచిన, పండుకున్న, నడిచిన అన్ని విషయాలలో కూడా చెప్పబడింది ఏంటంటే మీ తల్లిదండ్రుల, అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వినుడి, వినుడి. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చిన తలంపును బట్టి రాస్తున్నాడు, మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అన్ని విషయాలు. అలాగని చెప్పి దేవుని భయము లేని, రక్షణ లేని, మారు మనసు లేని, నిజమైన విశ్వాస జీవితము లేని తల్లిదండ్రుల యొక్క మాట వినమని కాదు అక్కడ. ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది దైవ చిత్తానుసారమైన జీవితములో వారు కొనసాగుతున్నారో వారి మాట ఆలకించాలి. ఎందుకంటే వారు దేవుని రక్షించబడిన వారు కాకపోతే, దేవుని చిత్తంలో లేకపోతే నువ్వు తీసుకునే ఆత్మీయ నిర్ణయాలకు వారు అడ్డుపడతారు. కనుక వారి మాట కాదు, ప్రభువునందు, ప్రభువునందు అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎఫెసీ 6:1 ఏం రాశాడు? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, ప్రభువునందున్న మీ తల్లిదండ్రులు, ప్రభు రక్తంలో కడగబడి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేయబడిన తల్లిదండ్రులు, ప్రభువునందున్న అంటే ప్రభువులో ఉన్న తల్లిదండ్రులను వారికి విధేయులై ఉండండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలముగా వారు దేవుని యొక్క చిత్తములో లేనివారైతే దయచేసి వారి మాటకు లోబడద్దు. నా వివాహ విషయంలో కూడా మా అమ్మ నాయన నామకార్థ క్రైస్తవులు, సరైన భక్తి లేదు, సినిమాలకు వెళ్తూ ఉండేవారు, అన్నీ చేస్తూ ఉండేవారు, నామకార్థమైన భక్తి కలిగిన వారు. నేను రక్షించబడిన తర్వాత వివాహ విషయంలో నేను తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితమైన వాగ్దానం ఉంది. వాగ్దాన ప్రకారమే నేను కనిపెడుతూ వచ్చాను. దానికి వాళ్ళు కాదన్నారు. నేను ఈ మాటను ఆధారం చేసుకుని తల్లిదండ్రుల, ప్రభువునందున్న తల్లిదండ్రులకు, ప్రభువునందు తల్లిదండ్రులకు, కనుక వారి తల్లిదండ్రులే అయితే ప్రభువునందున్నవారు కాకపోవడం వల్ల ఆ విషయంలో నేను ఎదిరించవలసి వచ్చింది. వాళ్ళ అనుమతి లేకుండానే, వాళ్ళ యొక్క ఇష్టం లేకుండానే దైవ చిత్తానుసారముగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కనుక ఈ విషయంలో నేను రాజీ పడలేదు. బాప్తిసం విషయంలో కూడా కుదరదని చెప్పారు. అరే, రక్షించబడి బాప్తిసం తీసుకుంటానంటే వద్దంటాం ఏంటి? కనుక దాని విషయంలో కూడా నేను అప్పగించుకోలేదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు అపోస్తల కార్యముల్లో,
కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని. ఆ మాటను పట్టుకొని మా అమ్మ నాయన ఎవరు లేరు, నేను ఒక్కడనే నరసాపురం మందిరం దగ్గర ఆ కాలువలో 10 మందికి ఇచ్చారు, వారితో పాటు నేను ఒకడిని, నేను బాప్తిసం తీసుకున్నాను. అయితే ఒక సేవ విషయంలో లోబడలేకపోయాను. 83వ సంవత్సరంలో సేవ పిలుపు వచ్చింది. ఆత్మీయమైన అంటే పురుకొల్పు లేకపోవడం వల్ల, ఆత్మీయంగా బలపరిచేవాడు లేకపోవడం వల్ల దాని విషయంలో వెనకేసాను. 10 సంవత్సరాల తర్వాత మరలా ప్రభు మాట్లాడి 84వ సంవత్సరంలో ఆయన మరలా మరి సేవ కొరకు తిరిగి సమకూర్చున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని చిత్తము కానివి మనము బంధుత్వాన్ని బట్టి, రక్త సంబంధాన్ని బట్టి చేస్తే, తల్లిదండ్రులు ఏడ్చి 3 రోజులు అన్నం మానేశారని చెప్పి సేవకు వెళ్ళడం మానేశాను. 10 సంవత్సరాలు నా జీవితంలో నష్టమైంది. దాని యొక్క ఫలితం ఎంతో పోయింది, అది తిరిగి సమకూర్చుకోలేనిది. కాబట్టి ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. వారు రక్షించబడిన వారై, క్రీస్తు రక్తంలో కడగబడిన వారై, ప్రార్థనాపరులై, దేవుని భయం కలిగిన వారైతే ఖచ్చితంగా వారి మాటకు విధేయత చూపించి, నీకు చూపించిన దేవుడు వాళ్ళకు కూడా చూపిస్తాడు. నీకు చెప్పిన దేవుడు వాళ్ళకు కూడా చెప్తాడు. నీతో మాట్లాడిన దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడతాడు. కాబట్టి పిల్లలారా, తల్లిదండ్రులకు సంపూర్ణమైన విధేయత చూపించండి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రభు చిత్తమైతే మిగిలిన సంగతులు వచ్చే వారం మనం చూద్దాం. ఇక్కడ తాగుదాం. పిల్లలైన వారు తల్లిదండ్రులకు ఎలా లోబడి ఉండాలా, ఎలా విధేయులై ఉండాలా, ఎవరికి లోబడాలా? ప్రభువునందున్న వారికి. ఒకవేళ రక్షణ లేని వారు కోపం తెచ్చుకోవద్దంటే మా మాట వినొద్దని చెప్తున్నారా మా పిల్లలకని? వాక్యం అలాగే ఉన్నది. మరి నేనేం చేయను, నా సొంత బోధ ఏం కాదు. నీకు దేవుడంటే తెలియదు, దేవుడంటే భయం లేదు, నామకార్థ భక్తి విశ్వాసం లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు. అంతా లోకము, లోక ఆశలు, లోక ఇచ్చలు, లోక పరిస్థితులు, లోక సిద్ధాంతాలు, లోక పద్ధతులు అన్నీ చేస్తూ ఉంటావు. నీ పిల్లల్ని రక్షించబడిన నీ పిల్లల్ని నీ పద్ధతులకు ఒత్తిడి చేస్తే ఎలా ఒప్పుకుంటుంది వాక్యం? కనుక దేవుని పిల్లలమ్మగా దేవుని వాక్యానికి లోబడి జీవించేటట్లుగా మనం ఉండాలనేది ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అలాగూ పిల్లలైన వారు తమ జీవితాన్ని చక్కదిద్దుకొని దేవుని భక్తి భయము కలిగి జీవించడానికి ప్రభు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో మీరు అటు ఇటు తిరిగారా? ప్రార్థన అక్కడితో ఆపేస్తాను. కళ్ళు తెరిచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరెక్కడ తిరుగుతున్నారో, ఎవరెక్కడికి వెళ్తున్నారు? మీరు లేచి నిలబడడం చూసానా టక్ మన ప్రార్థన ఆపుతాను. ఇంకెప్పుడు ప్రార్థన చేయను కూడా. బాగా అలవాటు అయిపోయింది మీకు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాతో మాతో మాట్లాడిన మీ మాటల కొరకు వందనాలు. పిల్లలైన వారు వారి జీవితమును ఆశీర్వాదకరమైనదిగా మేలుకరమైనదిగా చేసుకునేటట్లుగా మీరు మాట్లాడిన మీ మాటల కొరకు వందనాలు. ఈ దినాల్లో అనేకులు వారు చదివిన చదువు, జ్ఞానము, లోక సంబంధమైన తెలివితేటలు, దయ్యాల జ్ఞానాన్ని అనుసరించి తల్లిదండ్రుల మీద తిరుగుబడి లోబడక తమ ఇష్టానుసారమైన మార్గాలను ఏర్పరచుకుంటూ, తనకి ఇష్టానుసారమైన పరిస్థితులు వారు కల్పించుకుంటూ, తల్లిదండ్రులకు నీకు కూడా విధేయులుగా జీవిస్తూ వారి కాలానికి ముందే నష్టపోయేవారిగా అనేకులు ఉంటూ ఉన్నారు లోకములో. మా పిల్లలైన వారిని మీరు కాపాడండి. మా పిల్లలకు అధికమైన జ్ఞానం ఇవ్వండి. తల్లిదండ్రులకు విధేయత చూపించడం ద్వారా, లోబడడం ద్వారా దీర్ఘాయుష్మంతులుగా ఎలా ఉండాలో వారికి నేర్పించండి. ప్రభువునందు, క్రీస్తునందు తల్లిదండ్రులకు లోబడి ఉండాలనేది నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక నీ చిత్తం ఏం చెప్తూ ఉందో, నీ ఆలోచన ఏం సెలవిస్తూ ఉన్నదో, నీ సంకల్పం ఏదుందో వారు గ్రహించి దాని ప్రకారం జీవించే కృపను వారికి దయచేయండి. ప్రభువా, లోకములో వారి జీవితాలు నష్టపరుచుకోకుండా, శత్రువు వారిని కలవరపరచకుండా
మీరు కాపాడి భద్రపరచమని సన్నిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. విన్న వాక్యం యవనస్తుల జీవితాల్లో మీ లోతైన కార్యం జరిగించండి. తల్లిదండ్రులను ఎదిరించి, తృణీకరించి, దూషించి, విధేయత చూపించకుండా ఎవరైతే తిరుగులాడుతున్నారో వారందరి మీద మీ భయం పడజేయండి. ప్రభా మీరే వారిని సరిదిద్దండి, చక్కదిద్దండి. వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని, అవిధేయతను సంపూర్తిగా తీసివేయండి. నీ భయం అనుగ్రహించి నడిపించమని విశ్వాసంతో నీ చేతులకు అప్పగించుకుంటూ పాలు పొందే మేము పరీక్షించుకుని పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో పాలు పొందిన కృప దయచేయమని, నీ చిత్తానుసారమైన వాటిని, నీ చిత్తము కాని వాటిని పిల్లల విషయంలో రుద్ది బలవంత పెట్టి తొందర చేయకుండా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా మీ కృపలో భద్రపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభుని రక్షణ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు నీ వాక్యముతో దర్శించిన మీ ప్రేమ కొరకు వందనాలు. మా పిల్లలు అవిధేయులుగా, బుద్ధిహీనులుగా, దుర్వ్యాపారములు కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా మా పిల్లలు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు లోబడి దీర్ఘాయుష్మంతులై నీ ఆశీర్వాదంలోకి వారసులకు కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే లోకంలో ప్రతి ఆలోచన మంచిది కాదు, ప్రతి సలహా కూడా మంచిది కాదు. యుక్తిపరులు ఉన్నారు, కుతంత్రం చేసేవాళ్ళు ఉన్నారు. కనుక అనేకులు మా పిల్లల్ని పాడు చేయడానికి తప్పుడు సలహాలు ఇచ్చి, తప్పుడు మాటలు నేర్పించి పాడు చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కనుక అలాంటి వారి నుంచి మా పిల్లల్ని కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు కూడా నీ అందరి భయభక్తులు కలిగి, విధేయత కలిగి, నీ వాక్యానికి లోపడే మనసు కలిగి జీవించేటట్లుగా వారు కూడా కృప అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యోగ్యమైన రీతిలో ఈ శరీరంలో పాలు పొందడానికి ఆత్మ ప్రాణదాలు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క శరీరములో పాలు పొందడానికి సిద్ధపడుతున్నారు, దయచేసి మీ కుడి హస్తాన్ని కనబట్టేట్టు రొట్టె మీదకి తీసుకుని వస్తాం. కొంచెం భాగం తీసుకుని మీ పక్క వారికి అందించండి. చిన్న ముక్క తీసుకోండి, మళ్ళీ మీ పక్క వారికి అందించండి. ముందు పట్టుకెళ్ళండి. సిస్టర్స్ వైపు ఇచ్చేయండి. ఏంటానే పదలు చూపించండి. వెనకాల నుంచి రండి, మీరు బయట నుంచి రండి. ఇలా ఇచ్చేయండి సగం నుంచి. వెనక్కి ఇచ్చేయండి అక్కడ నుంచి. చూసి కళ్ళు తెరిచి పట్టుకోవాలమ్మా, కళ్ళు మూసుకుని పాత్ర పట్టుకోకూడదు.
మా పక్కవాడికి మీ కుడి చేయి పైకెత్తి చూపిస్తే మీకు అందించడానికి వీలవుతుంది అనుకో. ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలో ఉంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చరికి ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం, మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా, నీ రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచేది. అటు పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన రక్తం కింద తెచ్చుకుంటూ మమ్మల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి యోగ్యమైన రీతిలో పాలు పొందుట కృప దయచేయమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క ఆయన రక్తానికి సాదృశ్యం ఉంచిన ద్రాక్షారసంలో కూడా పాలు పొందడానికి మీ కుడి హస్తాన్ని కనబడేట్టు చూపించాను. ద్రాక్షారస పాత్ర మీదకి తీసుకుని వస్తున్నారు, కొంచెం భాగం తీసుకుని పక్క వారికి అందించాను. మీ కుడి చేయి బాగా పైకెత్తి చూపిస్తే మీకు అందించడానికి వీలు పడద్దమ్మా. మీ తల కంటే కనబడాలి, మీ తల కంటే పైకి మీ చేయి కనబడాలి. పాత్ర అందే వరకు కూడా మీ చేయి పైకెత్తి ఉంచండి. పాత్ర అందితే మీ చేయి దించేయండి. మీ కుడి చూపిస్తే మీకు అందిస్తాం.
అందరికి అందిందని నమ్ముచున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీ కాపుదల భద్రతను దయచేసినందుకు వందనాలు. నీ శరీరంలో రక్తంలో పాలు పొంది ఆధిక్యత ఇచ్చినందుకు వందనాలు. ఎవరైతే అయోగ్యంగా పాలు పొందారో దయతో వారిని క్షమించండి. బల్లపై మిగిల్చబడిన రొట్టెను రసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సార్వత్రికం చెందిన పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారితో ఇచ్చిన పాలిభాగం కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నమ్మకమైన దేవా, మరి హెబ్రోన్లో కూడా వచ్చిన పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. కురియన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. జాన్ సుబ్బారెడ్డి గారి కొరకు, శాంసన్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. జాన్ విక్టర్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, మరి ఆంబ్రోస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మీ కృపలో భద్రపరచండి. జయశ్రీరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. డానియల్ స్టీఫెన్ గారి కొరకు, ఆయనతో జత పని వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎఫ్రాయిం గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రతన్ రాజు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మరి బెనర్జీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. జాన్ వెస్లీ కొరకు, సాగర్ కొరకు ప్రార్థిస్తున్నాం. జాషువా గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మరి సుకుమార్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. జాషువా కొరకు ప్రార్థిస్తున్నాం. రవి మ్యాచ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓవేద్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా, అహరోన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. రవికుమార్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కొమరాపురం ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎలీషా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎలీషా కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలాగ నీ దాసులైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపాస్తులకు వారిని అప్పగించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, విద్య నిమిత్తము ఉద్యోగం నుంచి ఇంటి నుంచి దూరంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దివ్య కొరకు, తన చదువు కొరకు, భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఫీబీ తన భర్త బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రత్నం తన యొక్క భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి వారు తోడుగా ఉంచండి. బన్న తన భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృపలో భద్రపరచండి. ఆస్ట్రేలియాలో బెన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపా కనికరాలను బట్టి నడిపించమని మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి, దయని చూపించండి. అదేవిధంగా దయగలిగిన తండ్రి, అబుదాబిలో ఉన్న బిడ్డలందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. రాజు, అమ్ములు వారు కూడా ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో భద్రపరిచి, మీ చిత్తమైతే మే నెలలో వారు రావడానికి అనుకూలపరిచి ప్రతి అవసరం అక్కడ తెచ్చి మనసులో ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. కృపాలను కూడా దీవించి తను కూడా మీ చిత్తమైతే మే జూన్లో రావాల్సి ఉంటుండగా ప్రయాణ కృప ఇచ్చి క్షేమంగా తీసుకుని రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, దయను చూపించండి. విక్లిఫ్ గారు తన భార్యను కూడా దీవించండి. లక్కవరంలో ప్రకాశం గారికి ఆరోగ్యం ఇచ్చిన పునరుద్ధాన శక్తిని స్వస్థపరచండి. జూలీ పిల్లలను కూడా దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జోషి ఉద్యోగ బాధ్యతలు కూడా తోడుకుంటూ మీకు ఆపుదలపత్రం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న హెబ్రోను సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అమూల్య కుటుంబాన్ని కూడా దీవించి మీ కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి, దయను చూపించండి. నమ్మకమైన దేవా, ఈ విధంగా ఎవరెవరు ఏ స్థలాల్లో ఉన్నారు వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించండి. నమ్మకమైన దేవా, ఇంకా ప్రభా, కువైట్లో సలోమి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తన యొక్క భర్త పిల్లలను కూడా రక్షించుకుని విలోతని కార్యం జరిగించమని మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించండి. అదేవిధంగా మరి బెంగళూరులో సురేష్ కొరకు, తన భార్య కొరకు, విక్కీ తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాం. రాజు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అబ్రాహం కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారి తన కుమార్తె కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, మోజెస్ ఆయన పరిచర్ను దీవించి ఆయన కుమారుడు వివాహము అస్సాములో ఏప్రిల్లో సహాయం చేయండి. ఆ సమయం దీవెనకరంగా చేసి మీ కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. తన కుమారుడికి మరి బిడ్డ పుట్టి చనిపోయి ఉంటుండగా నిత్యమైన ఆదరణ ఇచ్చి భద్రపరిచి మీ కృపను అనుగ్రహించవలసిందిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం చేయండి, దయను చూపించండి. నమ్మకమైన దేవా, నీ ఇంటి చెందిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించండి. నమ్మకమైన దేవా, సమయంలో వంగలపూడి ప్రభా, మరి పేర్రాజు గారి కొరకు, లక్ష్మి కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారి దేవుని కుటుంబాన్ని కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రభా, దినకరణ తన భార్య బిడ్డను కూడా దీవించి సుఖమైన కాన్పు కొరకు సిద్ధపరచండి. నాగరాజు ప్రభా, తన భార్య బిడ్డను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించి నడిపించండి. ఈ సమయంలో ఇంకా స్థలంలో ఎవరైతే ఉన్నారో వారందరి కొరకై మీ సన్నిధిలో సాగిలి పడుతూ మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, హృదయ జాషువా వారిని కూడా దీవించి తల్లిదండ్రులు లేని పిల్లలు మీకు ఆపద భద్రతను దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎస్తేరు ధర్మే గారిని రక్షించుకుని తన బిడ్డలను కూడా దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి, దయని చూపించండి. నమ్మకమైన దేవా, ఇంకా స్థలంలో ఉన్న పద్దయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. శివాజీ తన భార్య పిల్లలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం చేయండి.
లక్ష్మి తన బిడ్డలను కూడా దీవించమని సలు ప్రార్థిస్తున్నాం. సత్యనారాయణ గారు పాపయమ్మ వారిని కూడా దీవించి వారి కష్టార్జితను ఆస్వాదించండి. శ్రీను కుమారి పిల్లలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగుంచి జ్ఞానములు కృపల దయలు వర్ధలు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. రాజీ ఆమని వారి కుటుంబాలను కూడా ఆస్వాదించి మీ కృపలో భద్రపరచవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా సహాయం చేయండి, దయని చూపించండి. నమ్మకమైన దేవా, లక్ష్మి తన అన్నయ్య వారి కుటుంబాన్ని కూడా దీవించి మీ కృపలో భద్రపరచవలసిందిగా మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. దయ చూపించండి, కనికరించండి. అదేవిధంగా ప్రభా మరి పాపరత్నం బంగారాజు బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచండి. నాని చేతి ఆపరేషన్ కొరకు ఇప్పుడు మీ చిత్తమో దాని కొరకు సిద్ధపరిచి సహాయం చేయమని మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. పాపరత్నం తల్లిగారు చనిపోయి ఉంటుండగా మీరే ఆదరించి ధైర్యపరిచి కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యూనిస్ కూడా ఆరోగ్యం ఇవ్వండి. కీళ్ళ నొప్పులు బాధని సంపూర్తి విడుదల దయచేసి నీ పునరుద్ధారణ శక్తినిచ్చి బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. పాపరావుని కూడా రక్షించుకోండి, మీ లోతైన కార్యం జరిగించమని మీ కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. దయ చూపించండి, కనికరించండి. అదేవిధంగా నమ్మకమైన దేవా, మరి వారి బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్న మహేష్ విషయంలో డయాలసిస్ విషయంలో కృప చూపించి నడిపించమని మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. మరి అన్ని విషయాల్లో తోడుగా ఉండవలసిందిగా మీ పాదాలను ఆశ్రయిస్తూ పూర్తి స్వస్థన ఆరోగ్యం దయచేయండి. మురళి శేష్ కుమారి బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా మీ కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. మీరే కనికరించండి, దీవించి కృప చూపించండి. నమ్మకమైన దేవా, సమయంలో రమాదేవి తన భర్తను బిడ్డను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా మీ కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. అదేవిధంగా ప్రభా మరి కృపమ్మ గారికి ఆరోగ్యం దయచేయండి. బాలయ్య భవాని బిడ్డలను కూడా దీవించి వారి చదువులు భవిష్యత్తులు తోడుగుండి మీకు ఆపుదలపత్రం దయచేయండి. బియోలా కూడా ఆరోగ్యం ఇచ్చి తన భర్తను రక్షించుకోండి. పోసి కుటుంబాన్ని, శ్రీని కుటుంబాన్ని కూడా రక్షించుకోవాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా ఇంకా ఎవరైతే ప్రభా ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం చేయండి ప్రభా. మరి వెంకటలక్ష్మి రామకృష్ణ బిడ్డలను కూడా దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ధర్మరాజు గారి కుమారుని కూడా దీవించి వారి పరిచయను ఆస్వాదించి సతీష్ కాలను సంపూర్తిగా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. తన భార్య లక్ష్మిని ఇచ్చిన బిడ్డను కూడా దీవించి లక్ష్మికి ఆరోగ్యం ఇచ్చి సుఖమైన కాన్పు కొరకు సిద్ధపరచవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా సహాయం చేయండి, దయని చూపించండి. నమ్మకమైన దేవా, ఈ విధంగా సమస్త విషయాల్లో మీ సహాయం కృపను కోరుతూ మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. మీ దగ్గర స్థలకు అప్పగించుకుంటున్నాం. నమ్మకమైన దేవా, జయమ్మ గారికి ఆరోగ్యం దయచేసి నీ పునరుద్ధారణ శక్తినివ్వండి. వారి బిడ్డలు శాంతిరాజు కుటుంబాన్ని, జేమ్స్ గారి కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించండి. కాంతమ్మ కొరకు, గాంధీ కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాగులు తన విశ్వాసాన్ని కనపరిచి తన భర్తను కూడా రక్షించుకోండి. బిడ్డలు ప్రభా మరి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న తన కుమారుని దీవించండి. కుమార్తె జ్యోతి కుటుంబాన్ని కూడా దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. భాగ్యం తన భర్త పిల్లలను కూడా రక్షించుకోండి. వరలక్ష్మి గారు తన యొక్క కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించి తన మనవడారు కుటుంబాల భవిష్యత్తును కూడా దీవెనకరంగా చేయండి. పరమేశ్వరి తన భర్త కూడా ఆరోగ్యం ఇచ్చి పునరుద్ధారణ శక్తినిచ్చి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృష్ణవేణి గారికి ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధి తోడుగా ఉంచండి. తన కుమార్తె, అల్లుడు, మనవడు కుటుంబాన్ని కూడా దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. భూసమ్మను కూడా పూర్తిగా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. భాను తన భర్త బిడ్డలను కూడా దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. భాస్కర్ రావు గారి గనికమ్మ వారి దేని కుటుంబాన్ని దీవించి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మరి జార్జి, జెస్సీ బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచండి. దీనా ప్రసాద్ వారిని కూడా దీవించి వారి భవిష్యత్తు కొరకు సహాయం చేసి వారి సేవను ఆస్వాదించి తగిన కాలం దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాపారావు, అశ్విని బిడ్డలను కూడా దీవించి వారి కష్టాలను ఆస్వాదించి ఇంటి పనులన్నీ సంపూర్తి చేసుకుంటూ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సౌజన్య, కిరణ్ బిడ్డలను కూడా దీవించి వారిని కూడా స్థిరపరిచి మీ లోతైన కార్యం జరిగించి భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మనం గారు కూడా ఆరోగ్యం ఇచ్చి ఏ కాంప్లికేషన్స్ లేకుండా నీ పునరుద్ధారణ శక్తినిచ్చి బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి, దయని చూపించండి. అదేవిధంగా పోసిరత్నం అనే ఆవిడ హైదరాబాద్లో ఉంటుండే మీ కాపుతలు దయచేసి ఇంట్లో స్థలం కొరకు ఆశపడుతుంటుండగా మీ చిత్తమైన అధికారులతో మాట్లాడి ఆ కార్యం చక్కబెట్టమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కృష్ణవేణి కొరకు ప్రార్థిస్తున్నాం. తన కుమార్తెను కూడా దీవించి తన భర్తను కూడా క్రమంగా మందిరాన్ని తీసుకుని రండి. చంద్రమ్మకి ఆరోగ్యం దయచేయండి. రమణ, సత్యవతి పిల్లలను కూడా దీవించి మీ సన్నిధి తోడు గురించి వారి కష్టాలను ఆస్వాదించి ప్రతి అవసరం అక్కడ తీర్చవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఏలే గారికి ఆరోగ్యం దయచేయండి. పునరుద్ధారణ శక్తి నుంచి బలపరచండి. మీ సన్నిధి వారి తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా, ఈ సమయంలో దయగలిగిన తండ్రి, మరి వారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేజీఆ ప్రభా, మరి
జకరే గారు, జ్యోతి, యేసురాజు వారి దిన కుటుంబాన్ని దీవించి వారి కష్టార్జితను ఆస్వాదించండి. పౌలు గారు, గౌరీ, రాజా, షైని వారి కుటుంబాలను కూడా దీవించి వారి కష్టార్జితను ఆస్వాదించండి. జకరియా, జ్యోతి, యేసురాజు, ప్రభా మరి పేతురు గారు, కెజియా పిల్లలు వారి దిన కుటుంబాలను కూడా దీవించి ప్రకాష్, మహేష్ వారి భవిష్యత్తుల కొరకై మీ కృపను అనుగ్రహించవలసిందిగా మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. నమ్మకమైన దేవా, ఈ విధంగా మరి రాజరత్నం, సూర్య పిల్లలు ఇటుకు పట్టి పనికి వెళ్ళారు. మీకు ఆపుదలు దయచేయండి. రాజేష్ కృపా ఇచ్చిన బిడ్డను కూడా దీవించి మీ సన్నిధి తోడుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శారమ్మ కుటుంబాన్ని, సలోమి కుటుంబాన్ని, మరియమ్మ కుటుంబాన్ని కూడా దీవించండి. ప్రవీణ్ కొరకు, బేబీ కొరకు, చెర్రి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి దేని కుటుంబాలను కూడా దీవించి మీ సన్నిధి తోడుకొనవలసిందిగా మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి, దయని చూపించండి. నమ్మకమైన దేవా, ప్రవీణ్ తల్లిదండ్రులకు ఆరోగ్యం ఇవ్వండి. చెల్లెలు కుటుంబాన్ని దీవించండి. దయగలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, అదే సమయంలో తమ్ముడు భవిష్యత్తు కొరకు కూడా సహాయం చేయండి. ప్రభా మరి బేబీ తల్లిదండ్రులు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తన అన్నయ్య కుటుంబాన్ని, తమ్ముడు కుటుంబాన్ని కూడా దీవించి చెర్రికి జ్ఞానం ఇచ్చి చదువులో సహాయం చేసి ప్రతి అవసరం అక్కడ తెచ్చమని మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. నమ్మకమైన దేవా, ఇలాగ సమస్త విషయాల్లో మీ సహాయం కృపను కోరుతూ మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా, అదేవిధంగా సంతపేట సూర్యవతి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. తన కుమార్తె కుటుంబాన్ని బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఇల్లు ఆ సగం కూడా ఖాళీ చేయడానికి కృప దయచేయమని సమయంలో ప్రార్థిస్తున్నాం. అప్పారావు గారు, పోసిరత్న గారికి దీవించి ఆరోగ్యం ఇచ్చి ఆయన పెన్షన్ విషయంలో కూడా మీ కృపా కనికరాలను ఇచ్చి బలపరచండి. శ్రీనివాస్ కుటుంబాన్ని, శ్రీలక్ష్మి కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుకొంచవలసిందిగా మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. అదేవిధంగా నమ్మకమైన దేవా, ఈ విధంగా ఇంకా స్థానంలో ఎవరైతే ఉన్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. మీ కృపా కనికరాలను కోరుకుంటున్నాం. రాజరత్న గారు, ప్రభా మరి మాధవీలత బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుకొంచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. రామరాజు గారి కుటుంబం, ప్రభా మరి తిరుపతి రాజు గారి కుటుంబం, రామరాజు గారి కుటుంబాన్ని కూడా రక్షించుకుని లోతైన కార్యం జరిగించండి. సూర్యకాంతం గారు తన భర్తను బట్టి వందనాలు, వారి కుటుంబంలో చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. తన కుమారుడు యేసురాజు, తన భార్య ప్రభావతి బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచండి. శాంతి తన భర్త బిడ్డలను కూడా దీవించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు బొజ్జమ్మ గారు తన భర్తను కూడా దీవించి వారి కష్టాలను ఆశీర్వదించండి. శ్రీలక్ష్మి తన భర్తను బిడ్డను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. నమ్మకమైన దేవా, ఈ విధంగా దయగలిగిన తండ్రి ఉషా తన భర్త బిడ్డను కూడా దీవించి తన భర్త నడునొప్పిని కూడా పూర్తిగా స్వస్థపరిచి సామాన్యమైన ఆరోగ్యం దయచేయమని సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా సహాయం చేయండి, దయను చూపించండి. ఈ విధంగా సమస్త విషయాల్లో మీ సహాయం కృపను కోరుతూ మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా, నరసమ్మ గారు కూడా ఆరోగ్యమినిచ్చి పునరుద్ధాన శక్తినిచ్చి బలపరచండి. దయగలిగిన తండ్రి, వారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సత్యవేణి తన భర్త బిడ్డలను కూడా దీవించి ప్రభా మరి జ్యోతి విషయంలోని చిత్తం మీద ఉద్దేశం ఏదో సంపూర్తిగా నెరవేర్చుకుని మీ నామాన్ని మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సునీల్ గౌతమి ప్రభా సునీల్ ప్రభా మరి పాప కూడా పరిపూర్ణ కృపనిచ్చి నడిపించమని సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. దీపు భవిష్యత్ కొరకు కూడా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విజయ కుటుంబాన్ని దీవించి రాజు భవిష్యత్ కొరకు వివాహం కొరకు కూడా సహాయం చేసి ప్రతి అవసరం దాకా తీర్చండి. బేబీ తనకు కూడా ఆరోగ్యం ఇచ్చి పునరుద్ధాన శక్తినిచ్చి నడిపించండి. అలాగే సైమన్ తన ఆరోగ్యం విషయంలో కృప చూపించి స్వస్థపరిచి కృపనివ్వండి. తన భార్య బిడ్డలను కూడా దీవించి తల్లిదండ్రులు కూడా దీవించండి. తన అన్నయ్య వదిన ఇచ్చిన బిడ్డను కూడా ఆశీర్వదించమని సమయంలో ప్రార్థిస్తున్నాం. సోదరి సరళ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి తన యొక్క కుటుంబ విషయంలో కృప చూపించండి. ప్రిస్కిల్లా ప్రభా తన భవిష్యత్ కొరకు సహాయం చేయండి. ప్రమీల భవిష్యత్ కొరకు కూడా సహాయం చేయండి. ఇందిరా తన భర్త బిడ్డను కూడా దీవించమని సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, లాజరు, సుశీల వారిని కూడా దీవించి మీ కృపలో వారిని భద్రపరచమని మీ కృపాస్తలకు వారిని అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. సత్యనారాయణ రాజు గారు సోదరిని కూడా దీవించి మీ సన్నిధి తోడుగొంచవలసిందిగా మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. ప్రశాంత్కి ఇచ్చిన బిడ్డ కొరకు వందనాలు. తన భార్యను కూడా దీవించి ఆరోగ్యం ఇవ్వండి. ప్రభా శ్రీకాంత్ తన భార్య బిడ్డను కూడా దీవించండి. మౌని కుటుంబాన్ని ఆశీర్వదించండి. దీపు కూడా ఆరోగ్యం ఇవ్వండి. రామరాజు గారు తన భార్యను జ్ఞాపకం చేసుకోండి. పద్మ తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకుని కృపనివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే పద్మ కొరకు తన భర్త కొరకు బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న కిడ్నీలో ఉన్న స్టోన్ తీసివేయండి, భద్రపరచండి. స్వరాజ్యం తన భర్త బిడ్డను కూడా దీవించండి. తన కుమారుడు భవిష్యత్తు కొరకు సహాయం చేయండి. అన్నపూర్ణ తన భర్త బిడ్డను కూడా బిడ్డ కుటుంబాన్ని కూడా దీవించమని సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. సత్యతకు ఆరోగ్యం ఇచ్చిన పునరుద్ధాన శక్తినివ్వండి. భాస్కర్, వల్లి, పద్మ, కీర్తేజను కూడా దీవించి మీ సన్నిధి తోడుగుంచి మీ కాపుదల భద్రతను అనుగ్రహించమని కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. నమ్మకమైన దేవా, ఈ విధంగా సమస్త విషయాల్లో మీ సహాయం కృపను కోరుతూ మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. దయ చూపించండి.
మరి వరలక్ష్మి గారు తన భర్తను జ్ఞాపకం చేసుకుని పూర్తిగా స్వస్థపరిచి సామాన్యమైన ఆరోగ్యం దయచేయండి. వారు కూడా రక్షణ ఇవ్వండి. వరలక్ష్మి గారు కూడా ఆరోగ్యం ఇవ్వమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మందిరం చుట్టుపక్కల కుటుంబాలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వారిని భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మరి ప్రిస్కిల్లమ్మ గారిని మీరు స్వస్థపరిచి షుగర్ బీపీని కంట్రోల్ నుంచి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తన అక్క మార్తమ్మ గారిని కూడా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. కుమారుడు పోగొట్టుకున్న దుఃఖము బాధలను సంపూర్తి విడుదల దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కేజీఆర్ జాషువా వారిని కూడా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. గ్లోరీ ఎలీషా ఇచ్చిన బిడ్డలను కూడా ఆస్వాదించి మీ కృపలో భద్రపరచండి. సామెల్ బాబు, జాన్ సామెల్ వారి భవిష్యత్తుల కొరకు కూడా సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అరుణ ప్రసాదు బిడ్డలను కూడా దీవించి మీ సన్ని తోడుగుంచి మీ కాపుదలవ్రతం దయచేయమని మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి, దయను చూపించండి. నమ్మకమైన దేవా, వారి బిడ్డలను కూడా ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి వెంకటేశ్వరాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా క్రమంగా ఇంటికి తీసుకుని రండి, మీ కృపలో భద్రపరచండి. అనంతరక్షణ గారు కూడా ఆరోగ్యం దయచేయండి. ఫీబీ కూడా పూర్తి స్వస్థనిచ్చి తన బిడ్డలు తన భవిష్యత్తు విషయంలో కృప చూపించి నడిపించండి. మీరే సహాయం చేయండి. జ్యోతి కూడా ఆరోగ్యం ఇచ్చి తన భవిష్యత్తు కొరకు కూడా సహాయం చేయండి. ప్రభా, మరి స్టీవెన్ వేణి బిడ్డను కూడా ఆశీర్వదించి వారి కష్టాలను ఆశీర్వదించి ప్రతి అవసరం దగ్గర తెచ్చమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి, దయను చూపించండి. ఈ విధంగా ప్రభా, ఇంకా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచమని మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి, దయను చూపించండి. ప్రభా, మరి ఇంకా రెబెక్కమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎలియాజరు కూడా భవిష్యత్తు కొరకు కూడా సహాయం చేయండి. సాలమోను తన భార్య బిడ్డను, రూతు తన భర్త బిడ్డను, ఇస్తే తన భర్త బిడ్డను కూడా దీవించండి. నోవాను, జ్యోతిని కూడా దీవించి తగిన కాలంలో దర్శించి మీ బహుమానంతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సూర్యకాంతం గారికి ఆరోగ్యం దయచేయండి. తన భర్తను బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగొంచవలసిందిగా మీ కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించండి. ఈ విధంగా సమస్త విషయాల్లో మీ సహాయం కృపను కోరుతూ మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. మీ నమ్మకత్వానికి అప్పగించుకుంటున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించండి. అదేవిధంగా కృపారత్నం గారికి ఆరోగ్యం దయచేయండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. స్టెఫీ మణిరాజు యవన బిడ్డలను ప్రభా భవిష్యత్తు కొరకు సహాయం చేసే తండ్రి గారిని కూడా రక్షించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కృపమ్మ గారికి ఆరోగ్యం దయచేయండి. తన కుమార్తె ప్రభా, మరి ప్రసన్న తన భర్త బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా మీ కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించండి. ప్రభా, మీరే ఆ దుఃఖాన్ని ఓదార్చి ధైర్యపరిచి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. లక్ష్మి తన బిడ్డలను కూడా దీవించండి. అదేవిధంగా సీత తన భర్త బిడ్డలను కూడా దీవించండి. చిట్టమ్మ తన భర్త బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుగా ఉంచండి. పాపమును కూడా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి, దయను చూపించండి. ప్రభా, ఇంకా స్థలాలు ఎవరైతే ఉన్నారో అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుని తీసుకుని వచ్చారు, మునుకోళ్ళ నుంచి వందనాలు. తన భర్తను రక్షించుకుని తన బిడ్డల భవిష్యత్తు కొరకు కూడా సహాయం చేసి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. రాజేష్ని తీసుకుని వచ్చారు, కాటూరు నుంచి వందనాలు. తన భార్య బిడ్డలను కూడా దీవించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి వారి భవిష్యత్తుల కొరకే సహాయం చేసి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ గారు సమాధానంగా కూడా తీసుకుని వచ్చారు, వందనాలు. వారిని కూడా దీవించి మీ కృపలో భద్రపరచండి. వారి బిడ్డలు మేరీ కుటుంబాన్ని, తన భర్తను బిడ్డలను దీవించండి. రమా తన భర్త బిడ్డలను కూడా దీవించండి. అదేవిధంగా దయగలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, మరి ఇంకా పోసే రత్నం తన భర్త బిడ్డలను కూడా దీవించి మీ సన్నిధి తోడుకొంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సత్యనారాయణ గారు రత్నం వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, మీ కృపలో భద్రపరచండి. పవన్ కూడా కాలేజీలో జాయిన్ అవుట్లో సహాయం చేసి ప్రతి అవసరం దాకా తీర్చి తన భవిష్యత్తును దీవెనకరంగా చేయండి. ప్రభా, మరి దైవకృప డయాలసిస్లో తోడుగుండి కాపుదలబద్ధం దయచేసి నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, దావీదు గారిని తీసుకుని వచ్చారు, వందనాలు. తన భార్యను కూడా దీవించండి. స్వర్ణ తన భర్త ఇచ్చిబెట్టిని కూడా దీవించి స్వర్ణకు ఆరోగ్యం ఇచ్చి పునరుద్ధారణ శక్తిని ఇచ్చి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి, దయను చూపించండి. ఇంకా ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరిచి నడిపించమని మిగిలిన సమయం దీవెనకరంగా చేయండి. జాషువాని తీసుకుని వచ్చారు, వందనాలు. దీవించి చదువులో సహాయం చేయండి. తల్లిదండ్రులను తన అక్కను కూడా దీవించమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఊరికే తిరగడం ఎందుకు పని లేకుండానే? నాకే సరదా గంటసేపు అక్కడ ప్రార్థన చేయడం అందరూ పడుతుంది. మళ్ళీ తర్వాత ప్రార్థన ఉండదు, కావలసిన రోజు అయిపోయిన తర్వాత చేయించుకోండి అట్లా మానే. ప్రార్థన అంటే మీకు వేళకోళంగా ఉంది, చాలా సులభంగా తేలిగ్గా ఉంది. ప్రార్థన అంటే సులభంగా ఉన్నాడు. ప్రార్థన ఎందుకు మీకు అనవసరంగా? ప్రార్థనలో తిరుగుతూ ఉంటారు, ప్రార్థనలో చందా వేసి వెళ్ళిపోయి చందా ఎవరికి కావాలా? మధ్యలో ప్రార్థన అవ్వకుండా వెళ్ళిపోయేవాడు ఎవరు కూడా చందా వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు. చివరి వరకు ఉండలేని వాళ్ళు ప్రార్థనకు రావడం, ఆరాధనకు రావడం ఎందుకు అనవసరంగా? పిల్లల కంట్రోల్ లేదు, అది ఇష్టాంతరంగా ఆడ తింటున్నారు. లేచి కూడా పాట పాడు గుర్తుపెట్టుకోండి. చివరి వరకు ప్రార్థన ఉండేవాళ్ళు అయితే పాడుకేయండి. మధ్యలో ఆరాధన మధ్యలో లేకపోతే ప్రార్థన చేస్తున్న మధ్యలో పానం చేసి వెళ్ళిపోయేవాడు ఎవరు ఉంటే దయచేసి పానకి అయ్యొద్దు. ఇక్కడ దేవుణ్ణి కనపరచలేని వాళ్ళు మీ పానకి ఎవరికి కావాలా? ప్రార్థనలో కూర్చోరు, 10 నిమిషాలు ప్రార్థనలో కూర్చోలేరు. కాళ్ళు యొక్క పురుగులు ఉన్నాయా? తిరుగుతారు వరకు వస్తాను. లివింగ్ క్వార్టర్ కూడా తాళం వేసి పెడతాం రేపు నుంచి ఆరాధన అయ్యే వరకు కూడా. మంచినీళ్ళు టీ అక్కడ ఉంటాయి. లేదు లేట్ అయిన టిఫిన్ కూర్చోమంటే వెనకాల షెడ్లో ఉంటుంది. కామ్గా వెళ్ళి వేసి వచ్చి కూర్చోవడం అంతవరకే. బాగా వెచ్చలేడు అయిపోయింది, ఇదే సేవ, ఇదే పరిచర్య, ఇదే చేస్తున్నాడు థామస్ గారు అని చెప్పుకుంటారు. సిటీ లేకుండా రమ్మని లోపల ఉండదు. రమ్మని పలహారం ఎవరైనా తీసుకుని వస్తే ప్యాక్ చేయించుకుని వచ్చి ఇక్కడ పెట్టండి. ప్యాక్ చేసే పని మందిరంలో పెట్టొద్దు. ప్యాక్ చేయడం కోసం ఖచ్చితంగా కొంతమంది అలవాటు వస్తుంది. చూసేవాడికి ఎలా ఉందంటే కస్టమర్లు బయటకు వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు చెప్పి కూడా స్థితిలో ఉంటుంది. ఎవరు పలహారం తీసుకుని వచ్చినా ప్యాక్ చేయించుకుని తీసుకుని రండి, ఇక్కడ పెట్టండి. అంతేగాని మందిరంలో పని పెట్టదు. ఆరాధన మధ్యలో వెళ్ళి పని చేసే పని పెట్టదు. మీరు బాగానే కూర్చొని ఉంటారు, ఇక్కడ అస్తమానాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారో మీకు అర్థం కాదు. ఆ తర్వాత ఏమో మీరు ప్యాక్ చేసి పెట్టడానికి తిరుగుతుంటారు. క్రమం ఉండాలి దేవుని మందిరంలో. నా బోధ ఒకటి సరిపోదు, వ్యర్థమైన బోధ ఉంటుంది. నేను ముందే చెప్పాను, ఆ ప్రార్థన చేసిన బయటకు వెళ్ళొద్దని చెప్పాను. అలాగైతే ప్రార్థన చేయని చెప్పాను. ప్రార్థన మొదలెట్టి కానీ చూస్తానే ఉన్నాను. లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు, తిరుగుతున్నారు. అది క్రమం కాదమ్మా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలంటే క్రమంగా ఉండండి. లేదు మీరు ఉండలేమనుకుంటే వెళ్ళిపోండి, నాకేం నష్టం లేదు. అంతేదో కానుక కోసం అన్నట్టు వచ్చి కానుకేసి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన అవ్వకుండా. వల్ల పుచ్చుకున్న వెంటనే బయటకు వెళ్ళిపోయాడు ఏమనిపిస్తుందో తెలుసా నాకు? ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి బైబిల్లో? వల్ల పుచ్చుకున్న వెంటనే బయటకు వెళ్ళిపోతే ఇస్కరియోతు యూదా మీద లెక్క, నేనైనా నువ్వైనా. పుచ్చుకోవడం పాపం, పరుగు అంటే రొట్టె ద్రాక్ష అయిపోతే పని. ఎన్నిసార్లు చెప్పినా మీ ఇష్టం అయిపోయింది. రూపాయలు పాత పుస్తకాల్లో 433. భయపడకము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. 505 పాత పుస్తకాల్లో 433. కానీ ఫ్యాన్ వేయమన్నాను.
నిన్ను పిలిచెను నిశ్చయముగా నిన్ను పిలిచెను భయపడకు ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకు ఓ చిన్న మంద. దయచేసి కూర్చోండి. ప్రకటనలు గమనించండి. ఆరాధన అయిన తర్వాత యవనస్తులు కూడుకుంటుంది, యవనస్తులు అందరూ ఉంటారు. సోమవారం మునుకోడలలో రెహబోతు ప్రార్థనా మందిరములో పీటర్ మాస్టారు, రూతక్క వారి కుటుంబ పక్షముగా కృతజ్ఞతా కూడిక మాకు గమనిస్తానన్నమాట. సోమవారం సాయంకాలం 6:30 గంటలకు మునుకోడలి రెహబోతు ప్రార్థనా మందిరములో మునుకోడలి పీటర్ మాస్టర్ వారి కుటుంబ పక్షంగా కృతజ్ఞతా కూడిక ప్రేమ విందు కూడా ఉన్నది. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు 6:30 గంటలకు. మంగళవారం యథావిధిగా సహోదరుడు కూడిక ఉదయం 10 గంటలకు, ముగ్గళ్లలో బైబిల్ పండుగ కూడిక రాత్రి 7:30 గంటలకు. బుధవారం ముగ్గళ్లలో సహోదరుడు కూడిక ఉదయం 10 గంటలకు రెబక్కమ్మ గారింటి కాడ. సింగవరంలో బైబిల్ స్టడీ రాత్రి 7 గంటలకు. లక్షవారం సింగవరంలో సహోదరుడు కూడిక ఉదయం 10 గంటలకు, మునుకోడలో ప్రార్థన రాత్రి 7 గంటలకు. శుక్రవారం కోనవరంలో సువార్త కూడిక ఉదయం 10 గంటలకు, ఇక్కడ ప్రార్థన రాత్రి 7 గంటలకు. శనివారం సండే స్కూల్ ఉపాధ్యాయులు ప్రార్థన కొరకు 9:30 గంటలకు కూడా వస్తారు. ముగ్గళ్లలో ప్రార్థన రాత్రి 7:30 గంటలకు. వచ్చే ఆదివారం యథావిధిగా ఆరాధన ఉదయం 9 గంటలకు, యవనస్తుల కూడిక మధ్యాహ్నం 2 గంటలకు. సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల మధ్య పరిచర్య, సహోదరుల మధ్య పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ముగ్గళ్ళ కోనవరాల మందిర స్థలాల కొరకు ప్రార్థన చేయండి. రెహబోతు మందిరంలో లివింగ్ క్వార్టర్ కట్టాలా, గిల్గాలు ఇక్కడ మందిరము తిరిగి కట్టాలి, ఇది ప్రార్థన చేయండి. బలహీనుడి కొరకు ప్రార్థన చేయండి. ఫణేంద్ర కొరకు ప్రార్థన చేయండి. మహేష్ డయాలసిస్ గుండా పెడుతున్నాడు, తన కొరకు ప్రార్థన చేయండి. పీటర్ మాస్టర్ కొరకు, పద్దయ్య గారి కొరకు, గాంధీ గారి కొరకు, ఏరియా గారి కొరకు, ఇజ్రాయెల్ గారి కొరకు, అంజీ గారి కొరకు ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్యం కొరకు ప్రార్థన చేయండి. భాస్కర్ కుటుంబం కొరకు, శ్రీధర్ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దుబాయ్లో రాజు ఆరోగ్యం కొరకు, తర్వాత హైదరాబాద్లో దేవదాస్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సతీష్ ధర్మరాజు గారి కుమారుడు సతీష్ కాలు ఆపరేషన్ అయింది, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. మునుకోడలు పియోల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత జయమ్మ గారి కొరకు, చంద్రమ్మ గారి కొరకు, సోదరి యూనిస్ కొరకు, గనికమ్మ కొరకు, కృపమ్మ గారి కొరకు, కాంతమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. కాటవరం పాప కొరకు, కాటవరం విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయండి. బియోలా కొరకు, సింగవరం బియోలా కొరకు ప్రార్థన చేయండి. పోసిరత్న అప్పారా గారి కొరకు ప్రార్థన చేయండి. సరళ కుటుంబం కొరకు, వారి బిడ్డల భవిష్యత్తు కొరకు, కృపరత్న గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత రెబక్కమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత సూర్యకాంతం గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు పలహారం వారు తీసుకుని వచ్చారు. వారి కుమారుడు కుటుంబ విషయంలో దేవుడు వారికి చేసిన వేల ఉపకారాలను బట్టి కనుక వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. బొజ్జమ్మ గారి కుటుంబం కొరకు, శ్రీలక్ష్మి వారి కుటుంబం కొరకు, ఉషా తన యొక్క భర్త నరసింహరాజు గారు నడు నొప్పి స్వస్థత కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అనంతలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయండి. ఫీబీ ఆరోగ్యం కొరకు, భవిష్యత్తు కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. నరసమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. విజయ కుటుంబం కొరకు, తన కుమారుడు వివాహం కొరకు ప్రార్థన చేయండి. సత్యవేణి తన కుటుంబం కొరకు, జ్యోతి తన భవిష్యత్తు, తన కుటుంబం, తన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ప్రిస్కిల్లమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. గ్లోరీ ఎలిషాకి ఇచ్చిన ఇద్దరు బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత కేజీఆర్ జాషువా కోయిలగూడెం వారి కొరకు ప్రార్థన చేయండి. శామ్యుల్ బాబు జాన్ శామ్యుల్ వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. పాపమ్మ కొరకు ముగ్గళ్ళ చిట్టమ్మ సుబ్బారావు గారి కొరకు ప్రార్థన చేయండి. మణమ్మ గారు హైదరాబాద్లో ఉన్న వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. బాలమణి కృష్ణమూర్తి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సునీత వారి కుటుంబం కొరకు, లేయ కుటుంబం కొరకు, లక్ష్మి కుటుంబం కొరకు, మాధవిలత రాజరత్నం గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.
హృదయ జాషువా యవన బిడ్డల భవిష్యత్తుల కొరకు, రాజు యామని వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు పోసమ్మ కొరకు, జెస్సీ జార్జ్ కొరకు, దీనప్రసాద్ కొరకు, స్వర్ణవీర కొరకు, లక్ష్మీదుర్గ కొరకు ప్రార్థన చేయండి. సుఖమైన కాన్పుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నిర్మలా దినకరణ కొరకు, లక్ష్మీ సతీష్ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైతే అవసరతలు అక్కడలో ఉన్నారో వారి కొరకు దయచేసి ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సైమన్ కొరకు ప్రార్థన చేయండి, ఆయన ఆరోగ్యము పూర్తిగా స్వస్థత పడినట్లు వారి కొరకు ప్రార్థన చేయండి. కనుక ఇవి అంశములు. ప్రభు చిత్తమైతే మార్చి 16, 17 2 రోజులు కూడా మునుకొడలో సహోదరుల కూడికలు కలిగి ఉంటాం. సహోదరుల కూడికలు కనుక ఇప్పటి నుంచి ముందు నుంచే చెప్తున్నాం, ఆ రోజులు పోగొట్టుకోవద్దు, తప్పనిసరిగా అందరూ రండి. రేపు సోమవారం సాయంకాలం 6:30 గంటలకు మునుకొండ రెహబత్ ప్రార్థనా మందిరంలో పీటర్ మాస్టర్ కుటుంబ పక్షంగా కొంత కూడిక. ఎవరింటికాడ లక్షవారము సహోదరుల కూడిక, ఎస్తేరు ధర్మయ్య సింగవరం వారి గృహములో దయచేసి అందరూ రండి. ఎవరు మానేయద్దు. లంకూరు కానీ, సీతానగరం కానీ, చినకొండపూడి కానీ ఇక్కడోడు మానేయద్దు. అక్కడోళ్ళకి అక్కడ, ఇక్కడోడు ఇక్కడ అనుకోవద్దు. తప్పనిసరిగా రండి. సహోదరుడు కూడి కొరకు లక్షవారము 25వ తారీఖు ఉదయం 10 గంటలకు. మరి సింగవరములో ఎస్తేరు ధర్మయ్య వారి కుటుంబంలో సహోదరుడి కూడిక ఉదయం 10 గంటలకు. తప్పనిసరిగా రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మరొకసారి మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని, నీ మందిరములో భయముతో, భక్తితో, విశ్వాసముతో, క్రమముతో జీవించడానికి మాకు నేర్పించమని సన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. చూచిన వారు మీ సాక్ష్యమును తప్పుగా చెడుగా చెప్పుకోకుండా మీ కాపుదల దయచేయమని సన్ను ప్రార్థిస్తున్నాం. రేపు సాయంకాలం పీటర్ మాస్టర్ కుటుంబ పక్షంగా రెహబోతులు కలిగిన కూడి కొరకు సిద్ధపరచండి. అదేవిధంగా లక్షవారం ఉదయం సహోదరుల కూడిక సింగవరములో ప్రభావిస్తేరు వారు కుటుంబ పక్షంగా సహాయం చేయండి. మీ కృపను చూపించమని సన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పిల్లలైన వారిని కొంతమందిని మర్చినాం. ప్రభా సహాయం చేయండి, దయను చూపించండి. బాబురంకుల ఆంటీకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. చిట్టి స్నేహలత పిల్లలను దీవించండి. సింగు తన భార్య బిడ్డను దీవించి స్మైలీ భవిష్యత్తు కొరకు సహాయం చేయండి. పెద్దదిన సమస్యల్లోంచి విడుదల చేయండి. జూనిని సంపూర్తిగా రక్షించుకుని విడుదల చేసి మీ కృపలో భద్రపరచండి. ఉజ్జి శ్రీను పిల్లలను కూడా దీవించమని సన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి. ఆశీర్వాదం చిన్నదిన పిల్లలు వారి కుటుంబాలను కూడా దీవించమని సన్ను ప్రార్థిస్తున్నాం. రాణి రాజు పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకుని సన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా మరి కన్నా రీనా ఆలివ్ తల్లి చింతను కూడా తీసుకుని వచ్చారు. వందనాలు. మాతో గడిపే సమయాలు దీవెనకరంగా చేయండి. ఏ బలహీనత అనారోగ్యం ఏది వాటిల్లకుండా మీ కాపుదలను దయచేయమని సన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా, మరి బిడ్డలను ఆశీర్వదించండి. కన్నా కూడా ఆరోగ్యం ఇవ్వండి. తన ఉద్యోగము, భవిష్యత్తు, బాధ్యతలు అన్నిటి విషయంలో మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ పొందండి. దేవదాస్ గారి సహోదరిని కూడా క్షేమంగా తీసుకుని వెళ్ళాలని వందనాలు చెల్లిస్తున్నాం. మీ కాపుదలను దయచేసి ఆరోగ్యం ఇవ్వండి. ఎమ్నేజరు చింతల్లి బాబును కూడా మీ కుటుంబ భద్రపరచండి. చింతల్లి బాబును మాతో పాటు ఉంచారు. వందనాలు. ఆయనకి ఎలక్షన్ డ్యూటీస్లో మీరు తోడుకుండి ఏ కీడు చెడుగా అపాయం దుష్టులు దుర్మార్గులను వాటిల్లకుండా మీ కాపుతో దయచేసి నడిపించమని సన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి, దయను చూపించండి. ప్రభా శ్రీను బ్యూలా బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ప్రభు బంగారాజు గారు కూడా ఆరోగ్యం ఇవ్వండి. ఇంటి పని మళ్ళీ మొదలుపెట్టారు, సహాయం చేయండి. సకాలంలో పూర్తి చేసుకుని సొంత ఇంట్లో ప్రవేశించే కృపను దయచేయమని సన్ను ప్రార్థిస్తున్నాం. సుబ్రహ్మణ్యం కూడా తాకి స్వస్థపరచండి. సీత వారి కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించమని సన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు గొర్రెయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరు గారు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నిపుణులు దాక్షిణ నుంచి బలపరచండి. సోదరి వేదవతి ప్రసాద్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పాపను హాస్పిటల్ చూపించారు, పూర్తి స్వస్థన ఆరోగ్యం ఇవ్వండి. వారి విశ్వాసాన్ని కనపరిచి మీ సన్నిధి వారి తోడుకొనవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నళిని విజయ్ తన బిడ్డలను కూడా దీవించండి. వారు కన్స్ట్రక్షన్ పని మొదలుపెట్టారు. ఏ ఆటంకం లేకుండా అన్ని సజావుగా చక్కగా సాగిపోటు కృప దయచేసి నడిపించమని విశ్వాసంతో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ఇంకెవరినైతే మర్చినామో దయతో క్షమించి కృప చూపించి నడిపించమని చాలామంది ప్రార్థన చేస్తుంటుండగా వెళ్ళిపోయారు. ప్రభా
నీ సన్నిధి యొక్క భయము, గౌరవము, ఘనత లేని వారిగా వాళ్ళు వెళ్ళిపోయారు. వారితో మీరు మాట్లాడండి ప్రభా. పూర్తిగా నీ సన్నిధిలో అనుభవించడానికి వారానికి ఒక్కరోజు పూర్తిగా నీ సన్నిధిలో అనుభవించే కృపను, భయమును వారికి అనుగ్రహించుకుని సందో ప్రార్థిస్తున్నాం. మా నిర్లక్ష్యము, మా అవిధేయత, మా బుద్ధిహీనత అంతటిని కూడా క్షమించమని మరొకసారి మా అందరి పక్షంగా నీ పాదాలు పట్టి నేను బ్రతిమాలుకుంటూ క్షమాపణ కోరుకుంటూ ప్రభా నీ భయం కలిగి జీవించేట్లుగా వారు కూడికలన్నింటిలో తోడుగుండి నడిపించమని విశ్వాసంతో నీ చేతులకు అప్పగించుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుల సహవాసం మనందరి సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. నే విందును ఎన్నాడు నిన్ను వేడువను, ఈనాడే నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను వేడువను, ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము, ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని